ఆరోగ్యం కావాలి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దానికోసము పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సమయం లేదండి, డబ్బులు లేవండి అంటారు. అసలు వాళ్ళు మాట్లాడేదానికి, వాళ్ళు కోరుకునే దానికి ఏదైనా పొంతన ఉందా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మా వీడియోని మీరు తప్పకుండా చూడాలి. అగైన్ టైం లేదని మాత్రం అనకండి. తొందరగా చావాలి, అనారోగ్యంగా ఉండాలి, డబ్బులు లేకుండా ఇబ్బంది పడాలి అనుకుంటే అది మీ ఇష్టం. Hi everyone, I am Pratibha. Today, hosting the program. So today's speaker, he has a multiple degrees. He did his masters. He worked at public sector. He ran his own manufacturing IT company. More than 10 plus year, he settled in USA. So working in IT. So he is none other than Mr. Srinivas Dharam. So welcome, sir. Welcome to the session. Sure. Thank you, Pratibha. Thank you. So, looking forward to hear and learning from each other. And ఈ మంత్లీ ప్రోగ్రాంలో మనము ఏమంటారు, హెల్త్, ఆరోగ్యం అంటే ఏంటి, అది ఎందుకు ఎందుకు ముఖ్యంగా మనము ఫోకస్ చేయాలనే దాని మీద మాట్లాడదాము. ఓకే, షూర్. So, and also we have along with me here Aruna garu unnaru. Aruna is also background in engineering and professor and head of department గా పనిచేశారు ఇంజనీరింగ్ కాలేజ్లో. అంతేకాకుండా ఇప్పుడు తను వర్క్ నుండి ఏమంటారు, బ్రేక్ తీసేసుకొని ఒక న్యూట్రిషన్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కన్సల్టెంట్ అండ్ బ్యూటీ కన్సల్టెంట్ లాగా వర్క్ చేస్తూ ఎంతోమందికి హెల్ప్ చేస్తున్నారు. సో మేము ముగ్గురం ఇక్కడ మాట్లాడబోతున్నాం. అలాగే ప్రతిభ కూడా, నన్ను ఇంట్రడ్యూస్ ప్రతిభ కూడా, తను కూడా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హెల్త్ అండ్ బ్యూటీ కన్సల్టెంట్గా, వెల్నెస్ కోచ్గా పనిచేస్తున్నారు. సో ముగ్గురము ఈరోజు కలిసి మీ ముందుకు వచ్చాము. ఒక మంచి టాపిక్, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఒక విలువైన సమాచారాన్ని అందజేద్దామని మీ ముందుకు వస్తున్నాము. సో ఓకే, వన్ ఆఫ్ యూ గైస్ గో హెడ్, టేక్ ఓవర్. Yes. The first question, just share how is your day goes. So, as this is a health journey, uh, నేను నా లైఫ్ స్టైల్ జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, నా డే ఎలా వెళ్తుంది అనేసి. ఆ, నేను జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఫేస్ చేసి కొంచెం ఇబ్బంది పడ్డాను చాలా, మెడిసిన్ అది ఇది అని చెప్పేసి. బట్ నేను ఒక బుక్ చదివాను, డాక్టర్ జేసన్ ఫంగ్ రాసిన బుక్, రివర్సింగ్ ద డయాబెటీస్ మీద. అండ్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఇచ్చిన చాలా హెల్త్ టిప్స్ అండ్ ఆయన గైడెన్స్ లో ఐఎమ్ రివర్సింగ్ మై డయాబెటీస్. సో దానికి ప్రైమరీలీ ఏం చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ ఒక 14 to 16 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటున్నాను. అంటే నైట్ అరౌండ్ 7 or 8 లోపల డిన్నర్ కంప్లీట్ చేసేసి, మార్నింగ్ నేను 8కి కంప్లీట్ చేస్తే అరౌండ్ 11-12 వరకు ఏమీ తినడం లేదు మార్నింగ్. అప్పుడు 2 మీల్ డే చేస్తున్నాను. అప్పుడు ఏంటంటే ఎక్కువ ప్రోటీన్, సార్ చెప్పినట్టు ఏంటంటే ఫస్ట్ ఫైబర్ రిచ్ ఫుడ్, ఏదర్ కీరా కానీ ఏదైనా ఫ్రూట్ కానీ తో స్టార్ట్ చేస్తున్నాను. దెన్ ఫైబర్, దెన్ ప్రోటీన్, హై ప్రోటీన్ తీసుకోవడం వలన గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఆ, అవుతోంది నాకు. అండ్ తర్వాత ప్రోటీన్ తీసుకున్నాక దెన్ లిటిల్ బిట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే నట్స్ నుంచి, వాటి నుంచి వచ్చే ఫ్యాట్స్ అలా తీసుకోవడం వలన నా డే స్టార్ట్ అవుతోంది హెల్తీగా తినడం వల్ల. దానివల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వడం లేదు. తర్వాత ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటాం కదా, మనకి ఎవరో ఒకరు ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టి మనం తింటూ ఉంటాము, లేకపోతే
మనకి ఎవరో ఒకరు ఇదిగోండి ప్రసాదం అని తెచ్చిస్తారు, లేకపోతే అలా మనం ఏంటంటే ఇంతకు ముందు ఎప్పుడు ఏదైనా ఉంటే అలా లేకపోతే ఎదురుగా ఏదైనా ఇంట్లో ఉంటే ఆకలిస్తున్నట్టు అనిపిస్తే తినేసేదాన్ని. బట్ అలా కాదు, ఒక 4 to 5 hours గ్యాప్ ఇవ్వాలి, మీకు తిన్నది డైజెస్ట్ అవ్వాలి అంటే గ్యాప్ ఇవ్వాలి, అక్కడ మధ్య మధ్యలో తింటూ ఉంటే మళ్ళీ డైజెషన్ సైకిల్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అని సార్ చెప్పడం వల్ల నేను మళ్ళీ ఒక 12కి తిన్నాను అంటే అరౌండ్ 4 to 5 వరకు, 5 o'clock వరకు ఇంకేమి తీసుకోను, ఓన్లీ మంచినీళ్ళే తాగుతూ ఉంటాను. మళ్ళీ సెకండ్ మీల్ వచ్చేసి అరౌండ్ 6 7 ఆ టైంలో సెకండ్ మీల్ తీసేసుకుంటాను, సో దట్ నాకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది నా హెల్త్ అనేది. మార్నింగ్ యోగా చేస్తాను ఒక 45 minutes, సో అది ఫిజికల్ యాక్టివిటీ కూడా నాకు చాలా ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగాయి. సో ఇలా నా హెల్దీ లైఫ్ స్టైల్ని ఒక నా డేని ఇలా స్టార్ట్ చేసి హెల్దీగా తింటూ మంచి పాజిటివ్గా థింక్ చేస్తూ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడం వలన ఐఎమ్ లీడింగ్ ఏ వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, శ్రీనివాస్ గారు. సో యా, వెరీ గుడ్ అరుణ గారు. సో ఒక మంచి లైఫ్ స్టైల్కు మీరు అంటే ఒక ఉరుకులు పరుగుల నుంచి మామూలుగా సింపుల్గా ఎంజాయబుల్ లైఫ్గా మీరు ఇప్పుడు జీ ఏమంటారు లైఫ్ సాగుతుంది అలాగా. అంతేకాకుండా మీరు ఇప్పుడు దాదాపుగా మెడికేషన్ కూడా మొత్తం తీసేసినట్టున్నారు కదా జనవరి నుండి. ఎస్ ఎస్, నేను మెడికేషన్ లో 4 tablets వాడేదాన్ని. అప్పుడు నాకు ఇంకొక సైకిల్ లాగా తినడం టాబ్లెట్ వేయడం, తినడం టాబ్లెట్ వేయడం అయ్యేది. టాబ్లెట్ వేసాక తినకపోతే షుగర్ డౌన్ అయిపోయి గిడ్డీనెస్ వచ్చి అది ఇంకొంచెం డేంజరస్, మరింత నీరసంగా ఉండేది. బట్ ఇప్పుడు నేను ఎక్కువ టైం ఉండగలుగుతున్నాను టాబ్లెట్స్ వాడకపోవడం వల్ల. అదే నేను టాబ్లెట్స్ వాడి ఉంటే ఇమీడియట్ గా మార్నింగ్ లేవగానే మళ్ళీ తినాల్సి వచ్చేది. సో ఐఎమ్ ఏబుల్ టు అదే ఫాస్టింగ్ మచ్ టైం మెడికేషన్ లేకపోవడం వల్ల, సో దట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ బెటర్ నౌ. వెరీ గుడ్. సో యా, వెల్కమ్ టు భావితరం వీడియో యూట్యూబ్ వీడియో ఛానల్ అండి, అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ వెబ్ పేజ్. సో మా గోల్ ఏంటంటే కనీసం 1 మిలియన్ ప్రజలకి ఈ ఆరోగ్యవంతమైన సమాచారాన్ని అందజేసి వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకొస్తున్నాము. అది కూడా 31 డిసెంబర్ 2027. అలాగే ఇక్కడ ఒక నిరాకరణ తప్పకుండా ఇది ఒకసారి చదవండి. మేము ఇక్కడ చెప్పేదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. మీరు ఏదో ట్రీట్మెంట్ కోసం దేనికోసం అనేది మీరు ఆలోచించకూడదు. అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఓకే. సో యా ప్రతిభ, మీరు కూడా ఈ జర్నీలో ఉన్నారు. మీరే కాకుండా మీరు వేరే వాళ్ళకి సహాయం చేయడానికి కూడా వర్క్ చేస్తున్నారు కదా. సో మీ డే ఎలా ఉంటుంది? హౌ ఈజ్ యువర్ డే రొటీన్? ఏం చేస్తుంటారు మీరు? బ్రీఫ్గా చెప్పండి. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆస్కింగ్ మీ క్వశ్చన్. సో యాక్చువల్గా చెప్పాలి అంటే ఆ, మన ఆరోగ్యం మనము మన ఆరోగ్యం మన చేతిలో ఉంటే ప్రతి నిమిషం ప్రతిరోజు కూడా మన ఆరోగ్యంగా ఉన్నట్టే, ప్రతిరోజు కూడా మన మన చేతిలో ఉన్నట్టే యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో లైఫ్ స్టైల్ అనేది నేను ఫుడ్ అనేది చాలా లిమిటెడ్ గా తీసుకుంటాను యాక్చువల్ గా అయితే. సో దట్టు నేను ఎప్పుడైతే అరుణా మేడం ని నేను మీట్ అయి ఉన్నానో, సో అంతకు ముందు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేవి. హెల్త్ ఇష్యూస్ అంటే పెద్ద ఆమ్, అవేవో చెప్పుకునే అంత పెద్ద డిజీజెస్ కాదు, బట్ అలసట, నీరసం, సో ఇలాంటివి ఉండేవి. అండ్ మా ఇంట్లో కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మా అబ్బాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని మేము సప్లిమెంట్స్ వాడినప్పుడు అంటే ఎలా అయినా ఆ, వాళ్ళు అంటే వాళ్ళు అప్పుడు ఇచ్చింది కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో డాక్టర్ అన్నారు ఇది అంటే కాల్షియం ఇచ్చారు. కాల్షియం ఎందుకు ఇవ్వాలి, కంటికి దెబ్బ తాకింది, కాల్షియం ఇచ్చారు. సో నాది అది ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట. నేను ఇక్కడ తప్పకుండా షేర్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా. కాల్షియం అంటే డ్రగ్ ఇచ్చినప్పుడు కాల్షియం డౌన్ అయిపోతుంది. సో అది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట బాగా. సో నేను అప్పుడు అడిగాను, సో ఇది డ్రగ్ కాబట్టి కాల్షియం డౌన్ అవుతుంది, సో మీరు ఇది వాడాలి అన్నప్పుడు నేను మన సప్లిమెంట్ మాత్రమే నేను కాల్షియం వాడాను. దట్టు నేను కంపల్సరీ డైలీ నేను తీసుకునేది ఆ ఇప్పటికి కూడా నేను మేడం ఎప్పుడైతే మీట్ అయి ఉన్నారో నాకు ఇలా ఉంది మేడం, ఇలా అవుతుంది నాకు, కొంచెం నాకు ఇలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, హెక్టిక్ లైఫ్ ఉంటుంది నాకు, డే అంతా బిజీగా ఉంటాను స్కూల్లో, సో నాకు ఇలా ఇంటికి వచ్చాక కూడా నేను ఎక్కువ పని చేసుకోలేకపోతాను అనేసి అన్నప్పుడు మేడం నాకు సజెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి ఇవాళ వరకు కూడా నేను అలాగే నా సప్లిమెంట్స్ ని కానివ్వండి, విటమిన్ మినరల్స్ ని కానివ్వండి కంటిన్యూ చేస్తున్నాను. సో హెల్దీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తున్నాను.
ఇది నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రతిరోజు నాకు జరిగే ప్రక్రియ. ఇందులో నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్దీగా ఉండాలి అన్నది చాలా ఒక ఆ, పెద్ద కళ అన్నమాట. అది చాలా హెల్దీగా ఉండాలి, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి అన్నదే అనుకుంటారు. బట్ దాన్ని ఎలాగా తీసుకోవాలి అన్నది మాత్రమే మన చేతిలో ఉంటుంది. మనం హెల్దీగా ఉండాలి అనుకుంటే హెల్దీగానే ఉంటాము. లేదు, మనం ఏదైనా మన నిర్ణయం పైనే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. దట్ ఈస్ మై లైఫ్ స్టైల్ డైలీ. Okay, good. Yeah, very good, Pratibha. So now we will give over to Aruna. ఓకే. సో ఈరోజు మనము మన టాపిక్లో మీరు భావితరం అనే వీడియో ఛానల్ని స్టార్ట్ చేశారు. సో ఈ వీడియో ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? దాని ద్వారా ఏమి ఆ, ఆ, ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు పీపుల్కి? వై యూ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఛానల్? థ్యాంక్ యూ అరుణ, చాలా మంచి ప్రశ్న. ఓకే, ఎందుకు అంటే ఈరోజు మనము చూస్తుంటే బయట ప్రపంచంలో ఈ సోషల్ మీడియా అనేది ఆ, ఏమంటారు, ఆపలేనంతగా ఉంది, రైట్? ప్రతి నిమిషం ప్రతి క్షణం, రైట్? సో భావితరం అనే వీడియో ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తాం, రైట్? ఇక్కడ మన దగ్గర చూస్తే మన ఛానల్లో మనము ఇంతమంది వ్యూలు రావాలి, ఇంత కామెంట్స్ రావాలి, ఇవి కాదు మనం చేసేది ఇక్కడ. మనము ఎదుటి వాళ్ళకి సహాయం చేద్దాము, అవసరమైన వాళ్ళకి. అంటే మన దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం పెట్టాము అంటే అది మన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మన ద్వారా దగ్గరలో ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ, లేకుంటే ఇంకేదైనా రీసెర్చ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, మనం పెట్టేస్తున్నాం. ఓకే. సో 2 days బ్యాక్ ఒకరు పంపించారు, నాకు ఒక చిన్న క్లిప్పింగ్ పంపించారు. అది కోర్స్ అవన్నీ డీటెయిల్స్ పోను, బట్ సాల్ట్ గురించి పంపించారు. సో దాని మీద నేను ఒక చిన్న కామెంట్ పెట్టాను వాళ్ళకి, అంటే వీడియో పైన కాదు, నాకు పంపించిన వాళ్ళకి. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. అంటే నేను పాపులర్ అయిపోయాను అనుకోండి, నేను చెప్పిందే వేదం అని జనాలంతా నమ్మాల్సిన అవసరం లేదు, రైట్? అదొక విషయం. అంటే మనం అథెంటిక్ ఇన్ఫర్మేషను, మనము ఏదైతే మనము ఒక సమాచారాన్ని తెలుసుకున్నాం అనుకోండి, అది మనం వాడగలిగే రీతిలో ఉండాలి. లేదు అంటే ఎదుటి వాళ్ళ యొక్క టెస్టిమోనీ ఉండాలి. అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అనేది వస్తుందనే ఉద్దేశంతో మనం భావితరం స్టార్ట్ చేసాము. కొంతమంది ఇది కూడా అడిగారు నన్ను, మీరు భావితరం అనే పేరు ఎందుకు పెట్టారని కూడా అడిగారు. భావితరం అంటే ఫ్యూచర్ జనరేషన్ ఆర్ లెగసీ అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మీరున్నారు, అఫ్ కోర్స్ ఇప్పుడు ప్రతిభ అండ్ అరుణ మీరున్నారు, ఇంకా మీ పిల్లలకి పెళ్ళి కాలేదు, బట్ కానీ మీరు కేవలం మీ పిల్లల గురించి ఆలోచించట్లేదు, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకు కూడా, అంటే మీ మనవలు మనవరాళ్ళ గురించి కూడా ఈ రోజు నుంచి ఆలోచిస్తుంటారు. ఎందుకు వాళ్ళకి డబ్బులు సంపాదించాలి, ఆస్తులు పెట్టాలి, ఇల్లు ఎస్, అని, రైట్? అంటే వెరీ ట్రూ. సో మనం ప్రతి ఒక్కరం ఏం చేస్తున్నామంటే మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తున్నాము. మేమేంటంటే భావితరం దగ్గర మా పిల్లలు, మా 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 మనవలు, మా మనవరాళ్ళనే కాకుండా ఈ ప్రపంచాన్నే ఒక కుటుంబం లాగా చూసేసుకొని భావితరం మన లెగసీని, మనం ఒక విలువైన సమాచారాన్ని భావితరానికి అందజేయాలనేసి మేము పెట్టాము. అందుకే ఏమంటున్నాం ఏంటంటే ఇక్కడ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద. ఈ ప్రపంచంలో మనకి హ్యాపీగా సుఖంగా ఉండాలి అంటే మనకేం కావాలి? ప్రతి ఒక్కరికి ఆ, ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం ఉందంటే దాంతో సంపద కూడా మనం చేకూర్చుకుంటాము, చాలా సంతోషంగా ఉంటాము. సో మనకు ఇప్పుడు మీరు మొన్న ఒకరు ఒక జోక్ కూడా పంపించారు ఇలా ఒక వీడియోలో కూడా విన్నాను, ఒకరిద్దరు జోక్ కూడా పంపించారు. ఏంటి, ఒక ఒక ఫ్రెండ్ ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి నాకు కొంత అప్పు కావాలిరా అని అడుగుతాడు, రైట్? అడిగినప్పుడు ఏం చేస్తారంటే, "ఆ, ఎందుకురా అప్పు" అంటాడు. "ఒక బుక్ రాశాను, దాన్ని ప్రింట్ చేయడానికి నాకు డబ్బులు లేవురా" అంటాడు వాడు. "ఓ ఓకే, అయితే ఏంటి బుక్ పేరేంటి" అని అడిగాడు. "డబ్బు ఎలా సంపాదించాలనే బుక్ రాశాను, దాన్ని ప్రింట్ చేయించడానికి డబ్బులు లేవంటే" ఆ ఫ్రెండ్ ఏమంటాడంటే, "అరే, ఈ బుక్ చదువుకొని డబ్బులు సంపాదించుకొని వచ్చిన తర్వాత నీ బుక్ పబ్లిష్ చేసుకోరా" అని చెప్పారంట వాడు, రైట్? అంటే ఈరోజు మనం వీడియోలు చూస్తున్నాం కదా, ఎందుకంటే ఇట్స్ జస్ట్ లైక్ దిస్, మనం ఒక వీడియో పోస్ట్ చేయొచ్చు. అది అవసరమా, అవసరం కాదా, లేకుంటే ఉపయోగమా, ఉపయోగపడదా అని ఎవరు ఆలోచించట్లేదు, రైట్? సో మేమేం చేస్తున్నామంటే విలువైన సమాచారాన్ని, ఉపయోగకరమైన సమాచారాన్ని మాత్రమే అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ. అందుకే టూ మెనీ వీడియోస్ కానీ అవన్నీ ఉండవు మా దగ్గర, కొన్ని కొన్నే వస్తుంటాయి.
రైట్, ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళే చూసుకుంటారు. సో అందుకని అదే ఉద్దేశంతో ఈ భావితరం అనే వీడియో ఛానల్ స్టార్ట్ చేశాము. హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్, అరుణ గారు. Yeah, Yes, sir. thank And I also have some questions with along with Aruna ma'am garu. So, sir, why for wellness అనేది ఎలా హెల్ప్ అవుతుంది? ఆ, దాని గురించి కొంచెం మీరు చెప్తారనేసి అనుకుంటున్నాను. ఓకే, యా షూర్. అగైన్ అది కూడా మంచి ప్రశ్న. అంటే మనకి ఇప్పుడు భావితరం అనేదేమో వీడియో ఛానల్ పెట్టాము, ఫర్ వెల్నెస్ లివింగ్ అనేది ఫేస్బుక్ పేజ్ పెట్టాము మనం. ఇక్కడ ఏంటంటే మనము కొన్ని ఆర్టికల్స్ కానివ్వండి, ఇక్కడ భావితరంలో చేసిన వీడియోస్ కానీ అవన్నీ పెడతాము. ఒకటి, ఇంకొకటి మనము ఒక మైక్రో కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం, ఆర్ మైక్రో అంబాసిడర్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం. ఇక్కడ మనము కమ్యూనిటీ బిల్డ్ చేసినప్పుడు మనకు కమ్యూనికేషన్ కావాలి, సమాచారం అందజేయాలి. కాబట్టి ఫర్ వెల్నెస్ లివింగ్ అనే వెబ్ పేజ్ పెట్టాము. ఇప్పుడు ఎలా ఉందంటే, ప్రస్తుతము ప్రపంచంలో జరిగేది ఏంటంటే, మనకి ఓన్లీ పాపులర్ ఫిగర్స్ మాత్రమే బ్రాండ్ అంబాసిడర్స్గా అవుతున్నారు. అంటే ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కానివ్వండి, ఒక స్పోర్ట్స్ స్టార్ కానివ్వండి, సమ్ పబ్లిక్ ఫిగర్, వాళ్ళకి ఏంటంటే లక్షలు కోట్ల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్కి వచ్చేస్తున్నారు వాళ్ళు, రైట్, టీవీలో కానీ. అయితే ఇది పోతుంది ఇప్పుడు దీనివల్ల. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పర్సన్కి ఒక కోటి రూపాయలు ఇచ్చేసి నన్ను నా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా చేసుకున్నాను అనుకోండి, అతను కానీ ఆమె కానీ కనీసం ఒక 10 కోట్ల రూపాయలు కనుక నా వ్యాపారానికి బిజినెస్ చేయకపోతే, కోటి రూపాయలు ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ పెట్టినందుకు నాకు లాభం లేదు అక్కడ. సో ఈ రోజుల్లో ఇది మారుతోంది. కానీ మేమేంటంటే దాదాపుగా ఒక 6 దశాబ్దాలుగా, అంటే 60 సంవత్సరాల పైగా ఈ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మైక్రో అంబాసిడర్స్, బ్రాండ్ అంబాసిడర్ కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. సో ఆ పార్ట్ ప్రారంగానే మనకి ఫర్ వెల్నెస్ లివింగ్ అనే కమ్యూనిటీ ఉంది. అందుకే మనం ఏమంటున్నామంటే 2027 డిసెంబర్ 31 వరకు కనీసం ఒక 10 లక్షల మందికి మనం ఈ సమాచారాన్ని అందజేయాలని చేస్తున్నాం అనమాట. సో అంటే ఇక్కడ మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ మైక్రో, చిన్న చిన్న నానో బ్రాండ్ అంబాసిడర్ల దగ్గర ఈ కాన్సెప్ట్లో మేము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేనున్నాను, నేను ఇది వాడాను, ఇది బాగుంటుందండి, లేకుంటే ఇది వాడితే నాకు ఈ ఆరోగ్యం బాగైందండి, లేకుంటే ఇది నేను వాడితే ఇది అయిందని చెప్పేసి నేను నా పర్సనల్ ఫ్రెండ్ సర్కిల్లో 8 మందో 10 మందో 5 మందికో షేర్ చేసుకున్నాను అనుకోండి, అథెంటిక్, నేను అది నాకు నచ్చితేనే, కరెక్ట్ అయితేనే నేను చెప్తాను, లేకుంటే నేను చెప్పను. ఎందుకు అంటే నా రిలేషన్షిప్ అక్కడ ఉందన్నమాట, రైట్. సో అరే, ఒక బ్రదరే కావచ్చు, ఒక మదరే కావచ్చు, ఫ్రెండే కావచ్చు, అరే ఏంట్రా నువ్వు ఇది తప్పు చెప్పావు, నువ్వు వాడకుండా కూడా నాకు చెప్పేసావు అనే అవకాశం ఉంటుంది అక్కడ, రైట్. సో అదే మ్యాక్రో లెవెల్లో, బిగ్ లెవెల్లో చేసే వాళ్ళంతా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్కి వస్తున్నారు, ఎంతోమంది బ్రాండ్ అంబాసిడర్గా వస్తున్నారు. మనకు రియల్ లైఫ్లో వాళ్ళు ఆ తెర పైన కానివ్వండి, న్యూస్లో కానీ, పేపర్ పైన వచ్చే ప్రోడక్ట్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది వాడుతున్నారో లేదో వాళ్ళకి మనకు తెలియదు. బట్ మన విషయంలో అది కాదు, రైట్. సో అందుకే ఏంటంటే మనం ఇటు భావితరం వీడియో ఛానల్ వల్ల సరి అయిన సమాచారాన్ని అందజేస్తూ, ఫర్ వెల్నెస్ లివింగ్ అనే వెబ్ పేజ్ ద్వారా మైక్రో లెవెల్ అంబాసిడర్స్గా క్రియేట్ చేసి మనకు ఆరోగ్యం అండ్ సంపద కూడా కావాలనే, వాళ్ళకి డబ్బులు కూడా ఎంతో సంపాదించుకుంటే బాగుంటుంది అనే అవకాశము చూసే వాళ్ళ కోసము ఈ ఫర్ వెల్నెస్ లివింగ్ అనే వెబ్ పేజ్ అనేది పెట్టామన్నమాట. సో అది మన బ్యాక్గ్రౌండ్, భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్లు ఎందుకు రెండు ఉన్నాయంటే అది విషయం అండి ఇక్కడ. ఓకే. సో Oh, thank you, sir. Thank you. So, okay, Bhavitaram and for Wellness Living Facebook page also. Okay. అవి వాటి ద్వారా మనం పీపుల్ని రీచ్ అవుట్ అవ్వగలము అని అర్థమైంది. నా ఇప్పుడంతా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు అండ్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అంటున్నారు. అంటే అసలు హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? అంటే ఎలా ఉంటే మనకి మనం హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతున్నాము అని అర్థం. ఓకే, చాలా మంచి ప్రశ్న అండ్ చాలా డీప్ క్వశ్చన్ ఆల్సో, వెరీ ఏమంటారు, డిఫికల్ట్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకు అంటే ఈ లైఫ్ స్టైల్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది, రైట్. ఎవరికి వాళ్ళే యమునా తీరు అన్నట్టుగా వాళ్ళ 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 లైఫ్ స్టైల్ వాళ్ళ వాళ్ళకు ఉంటుంది. బట్ నేను బ్రీఫ్గా మీకు చెప్తాను ఇక్కడ. ఓకే.
సో హెల్తీ లైఫ్ స్టైల్, ఇక్కడ వెల్నెస్ వీల్ అని పెట్టాము, రైట్? ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది కేవలం డబ్బు కాదు. మీరు ఈ లైఫ్ స్టైల్ అనే పదాన్ని కనుక మీరు బ్రేక్ చేశారనుకోండి, లైఫ్ అంటే జీవితం అంటే టైము, స్టైల్ అంటే మనకున్న ఏమంటారు స్టేటస్ అనుకోండి, ఉన్న వస్తువులే అనుకోండి, ఆరోగ్యం అనుకోండి, అన్నీ కలుస్తాయి, రైట్? సో సో ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. మీకు కొన్ని కొన్ని పిక్చర్స్ అలా పెట్టాను. ఇట్ కుడ్ బి కొంతమందికి ఫ్యామిలీ కావచ్చు, హ్యావింగ్ ఫన్ విత్ ద ఫ్యామిలీ కావచ్చు. కొంతమందికి నైస్ థింగ్స్, నైస్ హోమ్ ఉండాలి, మేబీ పూలు, కారు, బంగ్లాస్ ఉండాలి, రైట్? సో స్టైల్గా ట్రావెల్ చేయడం అని కొంతమందికి ఉండొచ్చు, రైట్? అంటే ఏం లేని దగ్గర ఎక్కడో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాను అంటే లీజర్గా పీస్ఫుల్ మైండ్ కావాలని ఎక్కడో ప్రశాంతంగా నేచర్లో పోవాలని కావచ్చు కొంతమంది, రైట్? అగైన్ లైఫ్ స్టైల్గా ట్రావెల్ చేయడము, రైట్? సో ఈ ప్రపంచానికి ఒక ఏమంటారు నేను ఆ, ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి, ఎంతోమందికి సహాయం చేయాలి, సిగ్నిఫికెన్స్ అంటారు చూసారా, అంటే మనమే కాదు, అరే ఏం బతుకుడరా అనే అవకాశం, రైట్? సో అది కూడా ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ. చాలామంది చాలా రకాలుగా ఉంటాయి, ఫ్రీడమ్ అనొచ్చు, రైట్? సో ఇట్లా మీకు ఒకటంటూ లేదు, మనం ఒక పదం అనేది చెప్పడానికి లేదు. సో బట్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, లైఫ్ స్టైల్ అన్నప్పుడు మనకి తప్పకుండా మన టైంని మనము ఒక వాల్యుయబుల్ టూల్ లాగా వాడుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న యుగంలో, ఒకప్పుడు అంటే ఇండస్ట్రియల్ ఉన్నప్పుడు, ఇండస్ట్రియల్ ఏజ్లో ఇన్ఫర్మేషన్ అనేది కొంతమంది దగ్గర మాత్రమే ఉండేది, కొంతమంది చోజన్ వాళ్ళే సక్సెస్ఫుల్ అయ్యేది. అంటే ఒకవేళ మనం డబ్బు కనుక ఆలోచించేస్తే, ఆ పేరు కనుక ఆలోచిస్తే, పరపతి కావాలన్నా ఏదైనా. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యుగంలో ప్రతి ఒక్కరికి ఫింగర్ టిప్స్లో ఉంది మన సమాచారం అంతా. బట్ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే, అసలు ఆ సమాచారం ఎంతవరకు నిజము, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఏ సమాచారాన్ని నేను తీసుకోవాలి అనేది మనకు తెలియదు ఇక్కడ, రైట్? సో అదే మనం భావితరంలో చెప్పేది ఏంటంటే, మీకు ఉపయోగపరమైన సమాచారాన్ని మేము మాత్రం అప్లోడ్ చేస్తున్నాం ఇక్కడ రెగ్యులర్గా, రైట్? సో ఇవన్నీ మీరు పుట్ టుగెదర్ చేసి మీ లైఫ్ స్టైల్ అనేది మీరు డిఫైన్ చేసుకోవాలంటే, నేనేం చెప్తున్నా అంటే, ఉదయం లేవగానే హ్యాపీగా స్లోగా లేచేసి, రైట్, ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ప్రపంచంలో, రైట్? రైట్? సో ఏం చేస్తాం, అఫ్ కోర్స్ ఇప్పుడు నేను కూడా అలారం పెట్టుకుంటాను, పెట్టుకోనని కాదు, బట్ అలారం రాగానే ఏదో అని కొంపలు మునిగిపోయినట్టుగా పరిగెత్తి చకా 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 వెళ్ళాను నేను. కావాల్సిన దానికంటే కొంచెం ముందు టైం పెట్టేసుకొని స్లోగా లేస్తాను నేను, రైట్? కెన్ యూ డూ దట్ అట్లీస్ట్ పీస్ఫుల్, రైట్? నా ఇప్పుడు కొంతమంది లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కానీ తినడానికి వాళ్ళకి టైం ఉందా? సో కెన్ వి సే ఇట్స్ లైఫ్ స్టైల్, రైట్? అందుకే నేను ఇది ఇలా ఇలా అని చెప్పలే నేను. మీరు నిర్ణయించుకోండి, అట్లీస్ట్ మన లైఫ్ ఎలా ఉంటే నేను ఆరోగ్యంగా ఉంటాను, ఎలా ఉంటే నేను సంతోషంగా ఉంటాను, ఎలా ఉంటే నేను పీస్ఫుల్గా ఉంటాను అనేది కావాలి. కాబట్టి ఒక గోల్, మనకు లక్ష్యం అనేది ఒకటి డిసైడ్ చేసేసుకొని దాని కొరకు మీరు పనిచేయడం మొదలు పెట్టాలి. అప్పుడు ఏమైందంటే, మీరు మీకు కావాల్సిన రీతిలో మీ జీవన శైలిని మీరు ఏమంటారంటే సరే దిద్దుకోగలుగుతారు. అది కూడా మీరు దాన్ని సాధించగలుగుతారు. అదర్వైజ్ ఏమవుతుంది అంటే, చాలామంది కాపీ కొట్టడం అనేది మంచిదే, వద్దనట్లేదు నేను. నేను ఇలా చేస్తున్నాను, వాడు అలా చేస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ కూడా చాలామంది చూస్తుంటాను. అరే నేను ఈ చీర కొనుక్కుంటే వాడు అదే చీర కొనుక్కున్నాడు, నేను ఈ నగ కొనుక్కుంటే వాడు అదే నగ కొనుక్కున్నాడు, లేక మా పిల్లల్ని ఈ స్కూల్ హే, చాలా సంతోషపడండి, ఇది మీకు ఎంతో గర్వకారణం. ఎందుకు అంటే మీరు చేస్తున్న పని బాగుంది అని వాడు చేస్తున్నాడు, పక్క వాళ్ళు చేస్తున్నారు, మీ చుట్టాలు చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ చేస్తున్నారు, కాబట్టి అది మీకు ఎంతో గర్వకారణం. కానీ ఇక్కడ చూసేది ఏంటంటే, ఎంతసేపు మీరు వీడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు అని మీరు మీ లైఫ్ స్టైల్ని, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా మీ లక్ష్యం, మీ గమ్యం ఏంటి మీరు డిసైడ్ చేసేసుకొని దానిపైన మీరు ఫోకస్ చేస్తారనుకోండి, మీరు అనుకున్నది సాధిస్తారు, సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు,
నలుగురికి మార్గదర్శకంగా ఉంటారు. లేదంటే మీరు ఎంతసేపు అరే నేను 10 సంవత్సరాల కింద ఇది కొంటే వాడదే కొనుక్కున్నాడు రా, 10 సంవత్సరాల క్రితం మా పాపని ఇక్కడికి పంపిస్తే వాడదేసుకో, మీరు లైఫ్ లాంగ్ ఇదే చెప్తూ ఉంటారు. ఆ ఎదుటి వాడు మాత్రము ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఉంటాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ బాగుంది ఎక్కడ మంచిది ఉంది అంటే వాడు అది కాపీ కొట్టి పైకి వెళ్ళిపోతున్నాడు. రైట్? ఈ ప్రపంచంలో యునిక్ అనేది ఏం లేదు. నేను చేసిందే గొప్ప, లేకుంటే ఇది ఎవరు చేయలేదు అనేది ఏం లేదు. ఎందుకంటే మన కోటాను కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. రైట్? మీరు చేసింది ఎప్పుడో ఎక్కడో ఎవడో చేశాడు. ఇక్కడ కావాల్సింది నేను చేసింది వాడు చేశాడా అని మన గొప్పతనం చెప్పుకోవడం కాదు. మనం ఏం ఫోకస్ చేయాలంటే నా లక్ష్యం ఏంటి, నేనేం సాధించాలనుకుంటున్నాను అనే దాని మీద మీరు డిసైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయారనుకోండి, మీ లైఫ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఆ, లక్షల కోట్ల రూపాయలు అనారోగ్యం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. రైట్? మా కొన్ని వీడియోలలో చూసాము, ఐ థింక్ కరెక్ట్గా గుర్తులేదు నాకు నెంబరు. Yes, ఐ థింక్ 10 లక్షల కోట్ల రూపాయలు జస్ట్ ఇండియా గురించి మాట్లాడితే 10 లక్షల కోట్ల రూపాయలు yes, ఖర్చు పెడుతున్నాం అనారోగ్యాని కోసం. అవసరమా? ఆరోగ్యాని కోసమే మీరు ఆ 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా మారుతుందో మీరు ఆలోచించండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద డే. అంటే మీరు డేని హ్యాపీగా స్లోగా స్టార్ట్ చేసేసి హ్యాపీగా స్లోగా మీరు ఎండ్ చేయగలుగుతున్నారా? అంతకంటే ధనవంతులు, అంతకంటే సంపద ఉన్న వాళ్ళు ఇంకెవరు లేరు ఈ ప్రపంచంలో. సో మీకు అది కావాలనుకుంటే ఎస్, అఫ్ కోర్స్ ఈ నేను రకరకాలుగా చెప్పాను. బట్ మీకు కావాల్సింది ఏందో మీరు డిసైడ్ చేసుకుంటే, ఒకవేళ మీరు ఒక డిసైడ్ చేసుకున్నారు ఈ గమ్యానికి మేము చేరుకోవాలి, మా లైఫ్ స్టైల్ ఇలా పోవాలి అని మీరు అనుకున్నారు, మీకు ఎలా వెళ్ళాలి దారి దొరకట్లేదు అనుకోండి, ఎస్, భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్, ఫేస్బుక్ పేజ్ మీకోసం ఎప్పుడు ఉంటాం మేము. మా దగ్గరికి మీరు రావచ్చు. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ మీ ప్రశ్న, అరుణ గారు. yes, Yeah, yes, sir, I Chandrika. one question and సో ఇందాక చెప్పింది గోల్ ఉండాలి అన్నట్టుగా చెప్పారంటే మన గమ్యాన్ని చేరుకోవాలి అంటే లైఫ్ లో గోల్ ఉండాలి. బట్ ఆ సొసైటీలో కానీ మనం ఎక్కడైనా చూస్తున్నప్పుడు పీపుల్ ని కొంతమంది అంటే ఉంటారు. సో ఐఎమ్ నాట్ ఎవరిని కూడా జడ్జ్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని నాకు తెలుసు అనే మనస్తత్వంతో ఉంటారు కొంతమంది. అండ్ టైం లేదు, నాకు అసలు టైం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. సో ఈ క్వశ్చన్ కి మీ మాటల ద్వారా చెప్పండి సార్, ఎలాంటి ఇన్ఫర్మేషన్. గుడ్. అగైన్ మీరు ఇద్దరు బాగా క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఓకే. సో సో టైం, యా, సమయం అనేది ఆ, ఎవరి దగ్గరైనా ఒకటే ఉంది ఇప్పుడు. రైట్? మనము నార్మల్ పర్సన్ దగ్గర అదే ఉంది, పెద్ద ఇండస్ట్రీ దగ్గర అదే ఉంది, ఇప్పుడు ప్రపంచాన్ని నేతల లీడర్స్ దగ్గర అదే టైం ఉంది, 24 అవర్స్ మాత్రమే ఉంది కదా. రైట్? బట్ ఎందుకు కొంతమంది బాగా అభివృద్ధి చెందుతున్నారు, కొంతమంది అభివృద్ధి చెందట్లేదు? వెరీ సింపుల్. నేనేమంటున్నానంటే, తెలుగులో ఒక సామెత ఉంది, అది మరి మీరు ఎంతవరకు విన్నారో తెలియదు. ఆ, చదువు అంటే కోర్స్ మీరు ఏమనుకోకూడదు, ఇది ఇది ఇప్పుడు ఉందా లేదా, చదువుకున్న వాడికంటే చాకలి వాడు నయం అనేది ఒక సామెత ఉంది. ఓకే, అది వాళ్ళని తప్పు పట్టట్లేదు, బట్ అది ఎందుకు పుట్టింది దానికి రీజన్ ఉండి ఉంటుంది. అలాగే ఇంకొక సామెత కూడా ఉంది, చదివెత్తితే ఉన్నమతి పోయింది అని ఒక సామెత. ఇట్లా ఉన్నాయన్నమాట. రైట్? ఎందుకు అంటున్నానంటే, ఒక్కోసారి మనం ఎక్కువగా నాలెడ్జ్ సంపాదించామనుకోండి, అగైన్ మన గమ్యం కనుక సరిగా లేదనుకోండి, టార్గెట్ కనుక లేదనుకోండి, ఇలాంటి మాటలు వస్తుంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను అమెరికాకు వచ్చినప్పుడు ఫస్ట్ జాబ్లో, ఇప్పుడు మనం ఇండియాలో కూడా ప్రావిడెంట్ ఫండ్ ఇట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవన్నీ ఉంటాయి కదా, అది మీరు సేవ్ చేసుకోండి అని చెప్తుంటారు. రైట్? అది ఇండియాలో మరి కంపల్సరీ ఉందా లేకపోతే ఎలా ఉందా నాకు తెలియదు. ఇక్కడ కంపల్సరీ అని ఏం లేదు. వాళ్ళు మన అడుగుతారు, బాస్ ఇది మీరు ఇట్లా ఈ రిటైర్మెంట్ అకౌంట్ ఇది పెడితే బాగుంటుంది. రైట్? అయితే వెరీ ఫస్ట్ జాబ్ నేను చేస్తున్నప్పుడు, రైట్, ఆయన ఏం చెప్పారంటే, కంపెనీ అతను, మీరు కనుక ఒక 3% మీకు వచ్చిన శాలరీలో 3% కనుక మీరు సేవ్ చేస్తే కంపెనీ దానికి మ్యాచింగ్ 3% ఇస్తారు, ఇన్స్టంట్గా మీ మనీ డబుల్ అయిపోతుంది అని చెప్పాడు ఆయన. రైట్? ఎందుకంటే మీరు అంటే వాళ్ళు
సేవ్ చేస్తే కంపెనీ కూడా అంటే నేను సపోజ్ ఒక 100 రూపాయలు సేవ్ చేశాను, కంపెనీ కూడా 100 రూపాయలు నాకు ఇస్తుంది అంటే ఏమవుతుంది, అదే క్షణంలో నాకు 200 రూపాయలు అయ్యాయి. దీంట్లో ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? రైట్. సో ఇదే చెప్పాను కదా, చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా. నేనన్నా నాకు అవన్నీ ఏం అవసరం లేదు, నేను పెట్టదలుచుకోలేదు. రైట్. అంటే అతను రెండు రెండు అడ్వాంటేజ్లు ఉన్నాయి ఇక్కడ. రిటైర్ అంటే జాబ్ చేస్తున్నప్పుడు మనం యంగ్గా ఉన్నప్పుడు డబ్బులు తీసి పక్కన పెట్టి సేవింగ్ చేసుకుంటే అది మనం వయసు అయినా కొద్దేసి అదేంటి ఇన్వెస్ట్మెంట్ కింద అయిపోయి మల్టిపుల్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది ఒకటి. సెకండ్, వాడు ఫ్రీ మనీ కూడా ఇస్తున్నాడు కదా. ఈ మనం $100 పెడితేనే కంపెనీ $100, రైట్, అంటే 3% అని చెప్తున్నాను. అది డబుల్ అయిపోతుంది ఇన్స్టంట్గా. అంత తొందరగా ఇన్స్టంట్గా డబుల్ అయ్యే అవకాశం ఎక్కడుంది మనకి? బట్ నేను ఎందుకు చేశాను? నేను ఇప్పుడు ఐ ఫీల్ లిటిల్ బిట్ బ్యాడ్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే. రైట్. కొన్ని సంవత్సరాలుగా నేను అది తీసుకోలేదు అలాంటి అవకాశాన్ని. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా సేమ్ థింగ్ అదే ఇప్పుడు. రైట్. ఇప్పుడు లైఫ్ అనేది ఇలా ఉంది, మనకు స్టార్ట్ అయినప్పుడు క్లీన్ స్టేట్. ఆ తర్వాత దాంట్లో ఏం పెడతాము ఏం పెట్టదు అనేది మన మన ఇష్టం, రైట్. అయితే మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను డైలీ 1 అవర్ ఇన్వెస్ట్ చేస్తున్నాను నా హెల్త్ గురించి. అదే వాకింగ్ అనండి, లేకుంటే ఎక్సర్సైజ్ అనండి, యోగా అనండి, మెడిటేషన్ అనండి, జస్ట్ ఫర్ దట్ పర్పసే నేను ఇది చేస్తున్నాను. ఓకే. 1 అవర్. అఫ్ కోర్స్ ఇది ఒక రోజులో రాలేదండి. ఇది ఇట్లా రావడానికి కోసం దాదాపు ఒక 5 ఇయర్స్ పైన పట్టింది నాకు టైం. బట్ ఇక్కడ మీరు ఇదే 5 ఇయర్స్ 1 అవర్ 1 అవర్ ఇప్పుడే పెట్టండి ఈ వీడియో చూసి అని చెప్పట్లేదు. ఏమంటున్నానంటే ఎక్కడో ఒక దగ్గర మనం స్టార్ట్ చేయాలి. 5 మినిట్సా, 2 మినిట్సా, 1 మినిట్ తీసుకున్నా పర్వాలేదు రోజుకి. మీరు ఒక మంచి డైరెక్షన్లో వెళ్తున్నారు, రైట్. అయితే ఇంకొక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఇంత బిజీ అన్నారు అనుకోండి. సపోజ్ లెటర్సే మీరు చాలా బిజీ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, కానీ మీ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టినా కానీ మీరు ఇంకొక నిమిషం ఎక్కువ బతకాలంటే బతకగలుగుతామా? కొనలేం కదా, మనం టైంని సమయాన్ని కొనలేం కదా. సో ఎంతో రీసెర్చ్ బేస్డ్ మీద ఏముందంటే ఇక్కడ మనము ఈ రోజు ఒక 1 అవర్ నేను కనుక ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తుంటే అది సంవత్సరానికి 15 రోజులు పెడుతున్నాను, ఖర్చు పెడుతున్నాను నేను, ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇది, రైట్. అప్పుడు ఏమవుతుంది తెలుసా, 55 డేస్ ఎక్కువ బతకడానికి అవకాశం ఉంది రీసెర్చ్ ప్రకారంగా. అంటే నేను రోజు ఒక గంట కనుక ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే అది సంవత్సరానికి 15 రోజులు మాత్రమే అవుతుంది. దాదాపుగా 55 రోజులు సంవత్సరానికి ఎక్కువ బతికే అవకాశం ఉందని రీసెర్చ్ చెప్తుంది ఈరోజు మనకి. మరి ఇప్పుడు మీరు చెప్పండి, టైం ఉందా లేదా? ఇప్పుడు మీరు రోజుకో లెట్సే ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. ఇక్కడ మీరు 15 రోజులు కనుక అంటే రోజు గంట కనుక మీ ఆరోగ్యాని కోసం కష్టపడేసి 15 రోజులు మనం ఇక్కడ ఖర్చు పెట్టామనుకోండి, 15 కోట్లు మీకు తగ్గిపోతుంది. బట్ సపోజ్ 55 కోట్లు, అఫ్ కోర్స్ అగే నేనేం మీకు గ్యారంటీస్ ఇవ్వట్లేదు ఇక్కడ. ఇది రీసెర్చ్. వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ రీసెర్చ్ ప్రకారంగా మనము ఆరోగ్యంగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా అన్ని సక్రమంగా చూసుకుంటే ఒక 15% ఆఫ్ లైఫ్ ఎక్కువగా బతికే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మనం, రైట్. సో 55 కోట్లు సంపాదించగలుగుతారు మరి సంవత్సరానికి. మీరే ఆలోచించండి. ఇప్పుడు నేను కదా వాడు మనం $100 100 రూపీస్ పెట్టేస్తే ఇమ్మీడియట్గా డబుల్ అవుతుందని చెప్పారు. బట్ నేను నా అవివేకం అనుకోండి, నా అజ్ఞానం అనుకోండి, నేను చేసి తీసుకోలేదు. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఒక స్లో డౌన్ అవ్వండి. ఒక ఒక గంట 10 నిమిషాలు మీకోసం ఆలోచించి రెస్ట్ తీసుకొని మీరు ఆలోచించండి. అంతేకాదు దీని మీద చాలా రీసెర్చ్ ఉంది. మనం ఆరోగ్యాన్ని కనుక మనం కాపాడుకున్నాం అనుకోండి, మీరు ఒక మంచి ఆలోచన తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యం, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ తోటి మీరు ₹1,00,00,000 సంపాదిస్తున్నారు రోజుకి. ఎప్పుడైతే మీరు ఆరోగ్యంగా ఆ, ఆరోగ్య ఆరోగ్యం వైపు ప్రయాణం సాధించారో, ఈ 1 అవర్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేశారో, హూ నోస్, మేబీ మీరు చేసుకునే నిర్ణయాల వల్ల రోజుకి 5 కోట్లు సంపాదించగలుగుతారేమో. 15 రోజులు బతుకుతామా, 50 రోజులు ఎక్కువ బతుకుతామా సంబంధం లేదు ఆ తర్వాత, రైట్. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి ఛాలెంజ్ ఏంటంటే సింపుల్గా నాకు టైం లేదండి అని కాదు. మీరు కావాల్సింది స్లో డౌన్, థింక్ అబౌట్ ఇట్. అసలు నేను టైం లేదని దేనికి అంటున్నాను?
రైట్. ఇప్పుడు మీరు 80 ఇయర్స్ 90 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీకై మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు, కనీసానికి ఇండిపెండెంట్గా మీరు తిరగాలన్నారనుకోండి. రైట్. అప్పుడు చేయగలుగుతారా? ఎందుకు ఇప్పుడు కనుక మనం ఈ విత్తనం ఇప్పుడు పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకోండి, ఈ మార్పులు చేయలేదు అనుకోండి, మీ ఏజ్ అవుతున్న కొద్దీ మీరు ఆ, ఏమవుతారు, డిపెండెంట్ అవుతారు. మీరు మీకు అది ఇష్టమా? ఆ క్వశ్చన్కి ఆ ప్రశ్నకి మీరు మీరే సమాధానం ఇచ్చుకోవాలి. రైట్. ఈ రోజుల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకే చాలామంది కుప్పకూలిపోతున్నారు. మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి ఆలోచిస్తున్నారా? లేదు, నేను 80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా 120 సంవత్సరాలైనా నేను ఆరోగ్యంగా ఉండాలా, నాకై నేను నిలబడాలి అని మీరు ఆలోచిస్తున్నారా? సో ఆ ప్రశ్నకి మీరు సమాధానం ఇస్తే టైం ఉందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. రైట్. మీరు అంతెందుకు ఇప్పుడు టైం లేదు టైం లేదు టైం లేదు అంటారు. వాళ్ళకి ఏదో సీరియస్గా వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చేసింది, డాక్టర్ హాస్పిటల్కి పోతారు, లక్షల కోట్లు ఖర్చు పెడతారు, ఫ్యామిలీ అందరూ టెన్షన్, ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి. బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ చెప్తాడు డిశ్చార్జ్ అయ్యేమంది, బాస్ రోజు ఈ వాకింగ్ చేయండి, రోజు ఇలా చేయండి, ఏదో ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పారనుకోండి. అప్పుడు మరి ఆయన కానీ ఆమె కానీ టైం లేదని చెప్తారా, లేకపోతే ఫస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ చేస్తామా? లేదు, ఈ సర్జరీ వల్ల ఒక 6 నెలలు మనం పడుకోవాల్సి వచ్చింది, టైం ఎక్కడికెళ్ళి వచ్చేసింది, మీకు ప్రస్తుతానికి టైం లేదు కదా, 6 నెలలు ఎక్కడికెళ్ళి తీసుకొస్తున్నారు మీరు? రైట్. సో మన కొంచెము ఏమంటారంటే స్లో డౌన్ టు స్పీడ్ అప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం పరిగెత్తుతున్నాం నిజమే, బట్ పరిగెత్తేది రైట్ డైరెక్షన్ కాదని ఒక క్షణం ఆగేసి, అరే మనం పోతుంది గమ్యానికి చేరుకుంటామా లేదా అని ఆగి ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకుంటే అప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్తో పరిగెత్తచ్చు. బట్ ఏదో మన లేడీకి లేచింది పరిగణలాగా పరిగెత్తిపోవడము, చిన్నప్పటి నుంచి మనకు పేరెంట్స్ చెప్పడము, లేకుంటే తర్వాత ప్రొఫెసర్ చెప్పడము, తర్వాత మేనేజ్ చెప్పడం, తర్వాత ఫ్రెండ్స్ చెప్పడం, అరే ఇది చేయరా అది చేయరా ఇది చేయరా, వేర్ యు ఆర్ గోయింగ్ అనేది మీ దగ్గర ఉందనుకోండి, ఈ సమస్య ఉండదు. అప్పుడు అందుకే మనము ఇప్పుడు కొంతమంది 5 కంపెనీలు 10 కంపెనీలు 20 కంపెనీలు కూడా నడుపుతున్నారు, అదే 24 గంటలు. మనము మన జాబు మన ఫ్యామిలీ దానికోసం మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం, టైం లేదంటున్నాం. పోనీ కోట్లు ఏమైనా గడిస్తున్నామా? ప్రాబబుల్ అది కూడా లేకపోవచ్చు. రైట్. సో అది ఓకే. హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్, ప్రతిభ. యా, ఎస్ సార్. యాక్చువల్గా అయితే ఇప్పుడు చెప్పిన టైం మేనేజ్మెంట్ మీద చెప్పారు. సో ఇప్పుడు టైం మేనేజ్మెంట్ మీద చాలా మందికి ఏంటంటే మాకు టైం లేదు అనుకునే వాళ్ళకి చాలా చక్కటి ఆన్సర్ మీరు చెప్పింది. బట్ ఇందులో ఒకటి ఏంటంటే జనాలు వాళ్ళ ఇందాక మనం అనుకున్నట్టుగా హరిబరి లైఫ్ లో ఉండేసి వాళ్ళ హెల్త్ పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. వెరీ హెక్టిక్ లైఫ్ స్టైల్ అనుకోండి. బట్ ఏంటంటే వాళ్ళు జాబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. సో మల్టిపుల్ టాస్క్లలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి ఎప్పుడైతే ఆరోగ్యం మీద కొద్దో గొప్ప అవగాహన వచ్చినప్పుడు హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు ఇవాళ రేపు చాలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఏ రకంగా హెల్త్ ని వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అన్న దాన్ని ఆలోచిస్తున్నారు. సో దీని గురించి ఒక 2 ఫ్యాక్టర్స్ మీరేమైనా చెప్పండి సార్ మాకు. ఓకే. షూర్. సో ఇప్పుడు ఆ, మనకి ఏమంటారు, హెల్త్ అనేది డెఫినెట్గా ముఖ్యమే. బరువు అనేది ఏమంటారు ఆప్టిమల్ వెయిట్, మనం ఉండాల్సినంత బరువు అనేది కూడా ఇంపార్టెంటే. రైట్. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయంటే ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఫస్ట్ థింగ్ ఈజ్ వచ్చేసి వాళ్ళకి తెలియకుండానే ప్రతి చిన్నదానికి స్ట్రెస్, ఒత్తిడి క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఒత్తిడి వల్ల వాళ్ళు తినే హ్యాబిట్స్, తినే టైమింగ్స్ అవన్నీ కనుక పాటించక ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి పెరుగుతుంది జనాలలో. ఈ రెండు ముఖ్య కారణాలు ఈ ప్రపంచంలో అనారోగ్యాని కోసం ప్రస్తుతం. ఇవి రెండు మన చేతిలో ఉన్నాయి. ఓకే. రైట్. సో ఈ రెండింటిని మనము కనుక అవగాహన చేసుకొని కొన్ని మార్పులు చేసామనుకోండి, యాక్చువల్గా కొన్ని మార్పులు కాదండి, మనం ఎంతో మార్పు చెందాము, ఈ మార్పు ఇది మానేసి వెనక్కి వెళ్ళిపోవాలి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు మన అంటే అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, ఆ రిలీజియన్స్ ప్రకారంగా కనుక మీరు పాటించారనుకోండి,
అంటే మీ మతంలో చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకున్నారనుకోండి అసలు చాలా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు పోనీ ఆ మతాలు ఏంటో ఇవేంటో వాళ్ళు ఏమో కరెక్ట్ చెప్పట్లేదు కదా, మీ ఇంట్లో ఎవరైనా తాతలు ముత్తాతలు ఉన్న వాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళని అడగండి అసలు లైఫ్ అంటే ఏంటిది, రోజు మీరు ఏం చేసేవాళ్ళని. వాళ్ళని మీరు కాపీ చేయండి, మీరు ఎంతో సుఖంగా ఉంటారు యాక్చువల్గా, ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మా నానమ్మ గారు 104 105 సంవత్సరాలు బ్రతికారు. ఆ ఏజ్లో కూడా తను ఇండిపెండెంట్గా సెపరేట్గా ఉండేది. అంటే మా పేరెంట్స్ వాళ్ళంతా దగ్గరే, తన ఓన్ ఇంట్లో ఉండేది తను. మా దగ్గర ఉండంటే ఉండేది కాదు, లేదు, ఆమె వండుకొని తినేది అప్పుడు. Great. ఓకే. రైట్. సో నేను అనుకుంటాను ఆమె ఇంకా బతికేదేమో. దురదృష్టవశాత్తు ఏమైంది, ఒకరోజు ఆమె ఆ ఆ ఏజ్ ఆఫ్ 104 అప్పుడు నైట్ బాత్రూమ్కి వెళ్తుంటే కింద పడిపోతే హిప్ బ్రేక్ అయిపోయింది. రైట్. సో హిప్ బ్రేక్ అవ్వడం వల్ల ఏమైందంటే దెన్ ఇంక అప్పుడు సర్జరీ ఏమైనా చేయడం కుదరదు, చాలా వీక్గా ఉంది ఈమె, దిస్ ఇస్ నాట్ ద గుడ్ ఏజ్, ఇంకా ఎక్కువ మనం ప్రాబ్లం క్రియేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. కాబట్టి అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేసి ఇంకా తర్వాత పాపం చనిపోయారు ఆమె. ఆమె అప్పటి వరకు ఆమెకి డయాబెటీస్ లేదు, థైరాయిడ్ లేదు, బరువు లేదు. రైట్. తన సీక్రెట్ ఏంటంటే ఎస్, రియల్గా హార్డ్ వర్క్ చేసేది. మీరు అనొచ్చు, అరే ఈరోజు నేను జాబ్ చేస్తున్నానండి, లేక నా ఫ్యామిలీ వేరండి, లైఫ్ స్టైల్ వేరండి అని మీరు ఎన్నైనా చెప్పొచ్చు మనం. షూర్. కానీ కొంతైనా మనము పాటించగలుగుతామా అనేది మన దగ్గర ఉంది. ఇప్పుడు మనము సపోజు ఏకాదశి అన్నారు, ఎవ్రీ 15 days మనం ఫాస్టింగ్ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఫాస్టింగ్ ఉండొచ్చు, బట్ మామూలు కంటే ఆ రోజు ఇంకెక్కువగా తింటున్నారు. రైట్. సో that is all we have to stop doing it. Right. So you have to be in control of yourself, what is required, what is not required. Right. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అప్పుడు ఏంటంటే ఈ స్ట్రెస్ తగ్గిపోతుంది. నేను చెప్పాను కదా, మనల్ని నిద్ర లేవగానే పరుగు పరుగు అంటే ఒక 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి బాత్రూమ్ పరిగెత్తాల్సిన అవసరం లేదు. బికాజ్ యు ఆర్ జనరేటింగ్ యువర్ ఓన్. రైట్. కొంతమంది లేవగానే కాఫీ తాగాలరా బాస్ నాకు అంటాడు, లేకుంటే నేను లేవలేను అంటాడు. రైట్. సో ఇవన్నీ మనకు పోవాలి అంటే అంటే ఈ స్ట్రెస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఆఫ్ కోర్స్ వెరీ బిగ్ సబ్జెక్టు. అది మేము వీ కెన్ హెల్ప్ యూ అగైన్. మీరు ఎప్పుడైతే ఒక గోల్ ఉందనుకో, ఒక లక్ష్యం ఉందనుకోండి మీ లైఫ్లో, మీరు దాన్ని ఛేదించడానికే వెళ్తున్నారనుకోండి, ఆల్మోస్ట్ 50% ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ గో అవే. ఓకే. బట్ ఎప్పుడైతే మన ఫోకస్ గోల్ మీదకి వెళ్ళి తీసేసి పక్క డైరెక్షన్లో వెళ్తున్నాడు, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు, ఇదా అన్నారనుకోండి, దీస్ ఆర్ ఆల్ ద సిచ్యువేషన్స్ టు కమ్. మీరు ఇప్పుడు కార్ ఉంది, మనం కార్ డ్రైవ్ చేస్తున్నాము. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు అక్కడెక్కడో చూడాలి, అంతేగాని కారు పైన అద్దం పైన చిన్న ఈగ వచ్చి ఆగింది, పురుగు వచ్చింది, దోమ వచ్చింది అనేసి చూస్తున్నారు అనుకోండి, మీరు గమ్యానికి పోలేరు, యాక్సిడెంట్ అయిపోతుంది. రైట్. అదొకటి. ఇంకొకటి, వేరే వాళ్ళ గోల్ని మీ గోల్ లాగా చేసుకోకూడదు. దట్ ఈస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. వాట్ ఐ మీన్ దట్, ఇప్పుడు నేనున్నాను, మా అబ్బాయికి అరే ఇది చదవరా అని చెప్పాను నేను. ఓకే. బట్ he was not ready for that. No, 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 I don't want to study this, I want to go for this. నేనేంటంటే యాజ్ ఏ పేరెంట్ ఫోర్స్ చేయలేదు, మొత్తం ఎడ్యుకేట్ చేశాను, ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తా. లేదు నేను ఇదే చేస్తాను అంటే దానికి సంబంధించి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగా. లేదు అయినా నేను అదే చేస్తాను అన్నాడు. సో ఐ డి నాట్ ఫోర్స్ ఇట్. రైట్. ఎందుకు, ఆయన డైరెక్షన్ అలా పోతా అనుకున్నప్పుడు అలానే పోనీయండి. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆఫ్టర్ 1 year, నో నో డాడీ నేను అది కూడా చేస్తాను, ఆ కోర్స్ కూడా చేస్తాను అంటాడు ఇప్పుడు. ఓకే. రైట్. సో అంటే మనము నలుగురితో నారాయణ అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తామేమో, ఓకే. బట్ మీ లైఫ్ని జీవించేటప్పుడు మీ లైఫ్ ఏంటి, మీ అవసరాలేంటి, మీ లక్ష్యాలేంటి, మీ గమ్యం ఏంటి మీ దగ్గర ఉండాలి. ఓకే. అప్పుడు ఏమైందంటే స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సపోజు లెట్సే మా ఓన్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా నాన్నగారు ఆఫ్ కోర్స్
కొద్ది డాక్టర్గా కూడా పనిచేశారు. సో తన ఒక కోరిక ఏముందంటే ఎవరైనా ఒకరు డాక్టర్ చదవాలని ఉండే మా ఇంట్లో. ఎవరైనా ఒకరు చదవాలనేది ఉండేది. నన్ను అన్నాడు, నేను అనలేదు. మా సెకండ్ వాడు అన్న వాడు అవ్వలేదు. మా సిస్టర్ ఉంది, తను కూడా నో 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 అన్నారు. రైట్. తర్వాత లాస్ట్కి చిన్నవాడు మిగిలినప్పుడు వాడిని, అరే నువ్వు ఎట్లా, ఇక వీళ్ళు ముగ్గురు అయితే అయిపోయారు, వీడు ఒక్కడే ఉన్నాడు, వీడు కాకపోతే ఏవో డాక్టర్ ఉన్నాడు కదా అనేసి ఈయన ఎలాగైనా చేసి డాక్టర్ సైడ్ అంటే బైపీసీ జాయిన్ చేశారు. ఓకే. వాడు 10th వరకు ఎక్సలెంట్, మంచి స్కిల్ ఉండే. అఫ్ కోర్స్ వాడు చిన్నోడు కాబట్టి, మేము అంత పెద్ద కాబట్టి వాడికి కూడా పెద్దగా ఇష్టం లేదు డాక్టర్ సైడ్ వెళ్ళడం, కానీ చెప్పలేదు. మా నాన్నగారు, ఓకే లెట్స్ డైన్ దిస్ గై. వీసా విత్ ఇన్ నో టైమ్ స్టార్టింగ్ ఫెయిలింగ్ ఇన్ ద సబ్జెక్ట్స్. ఏమైందిరా, ఏం కావాలి అని మనం మాట్లాడితే అప్పుడు నో నో ఐ డోంట్ వాంట్ డూ దిస్. ఓకే. ఇమీడియట్గా అప్పుడు అఫ్ కోర్స్ చేశాము. ఆ తర్వాత ఆఫ్టర్ ఏమంటారు, ఇంటర్మీడియట్ తర్వాత కంప్లీట్లీ వి చేంజ్ హిస్ ఫీల్డ్. మీకేం కావాలి, వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ అంటే హీ సెడ్ ఐ వాంట్ గో ఇన్ ఫైన్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ. ఓకే. రైట్. హే. సో బట్ పేరెంట్స్ చెప్పారు కదానో, లేకుంటే ఫ్రెండ్స్ చెప్పారనో, అత్త చెప్పారు, మామ చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోయామనుకోండి, సఫర్ అయ్యేది ఎవరు? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కానీ ఐఎమ్ షూర్, ఇప్పుడు మా వాడు ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అంటే అది మీ దృష్టిలో ఆలోచిస్తున్నారు, బట్ వాడి దృష్టిలో కూడా ఆలోచించాలి కదా, వాడికి అది ఇష్టమే లేనప్పుడు. రైట్. సో ఇట్లా ఉంటుంది అనమాట. అందుకే ఈ స్ట్రెస్ వల్ల ఏంటంటే పీపుల్ స్టార్ట్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్, అన్కంట్రోల్డ్ ఈటింగ్. చాలా మందికి, కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే గో ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్ ఆఫ్ ఈటింగ్, ఓవర్ ఈటింగ్. సో దానివల్ల యువర్ మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ గమ్యం రీచ్ అవ్వలేరు. రైట్. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రెస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక మనం బాగా కాపాడుకోగలిగితే మీరు సాధించాలన్నది ఆ, అంటే అసాధ్యం అనేది లేదు ఇంక లైఫ్లో. రైట్. అదే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటో చెప్పారు, అండ్ టైం మేనేజ్మెంట్ మీద చెప్పారు, అండ్ వెయిట్ మేనేజ్మెంట్ కి వాట్ ఆర్ ద టూ మోస్ట్ ఫ్యాక్టర్స్ అని కూడా, స్ట్రెస్ ని మేనేజ్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. సో మీరు చాలా మందికి గైడ్ చేస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అన్ని అన్ని రకాలుగా. సో మేము కూడా బెనిఫిట్ అవుతున్నాం మీరు చెప్పే టిప్స్ వలన, మీ గైడెన్స్ వలన. ఇప్పటి వరకు ఎనీ కేస్ స్టడీ ఇస్ దేర్ అంటే హెల్త్ బాగయ్యి వాళ్ళు చక్కగా ఉన్నారు అన్న కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయా, చెప్తారా షూర్. మాకు? చాలా చాలా చక్కటి ప్రశ్న, అరుణ. చూడండి, ఇప్పుడు మేము స్టార్ట్ చేసినప్పటి నుండి దాదాపుగా పర్సనల్గా నేను ఒక ఆల్మోస్ట్ మోర్ దెన్ 5 పీపుల్కి ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ ఈజ్ చాలా ప్రాబ్లం. రైట్. పీపుల్ లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. రైట్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎస్పెషల్ ఐ థింక్ ఇండియాలో ఇప్పుడు మెడికల్ షాపు లేదంటే డయాగ్నోసిస్ సెంటర్ కంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్ల లెక్క ఎక్కువ ఉండొచ్చు. ఐ మీన్ గెస్సింగ్, మైట్ బి రాంగ్ నేను, బట్ అవే అ- అంటే మనకు భగవంతుడు ఇంత ఇంత ఏమంటారు, చీప్ క్వాలిటీ మనుషులను పుట్టిస్తున్నారా? రైట్. అంటే నాణ్యత లేని మనుషులను తీసుకొస్తున్నాడా భగవంతుడు? రైట్. సి వీఆర్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటాం మనం. రైట్. బట్ ఎందుకు అవుతుంది ఇలా? సో బట్ ఈ సిచ్యువేషన్లో నేను మోర్ దెన్ 5 పీపుల్కి హెల్ప్ చేశాను వితౌట్ ఎనీ మెడికేషన్. అఫ్ కోర్స్ అగైన్ మీరు కొంతమంది అడుగుతారు నన్ను, నేను అప్పుడప్పుడు నేను ఇట్లా ఇంటర్ మీరు గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు. మీకు ఎవరు గ్యారంటీ ఇస్తున్నారని నేను అడుగుతాను. రైట్. ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పింది చేసి ఆ, నేను చెప్పింది మీరు పర్ఫెక్ట్గా చేయడానికి గ్యారంటీ ఇస్తారా మీరని కూడా అడుగుతాను నేను. థర్డ్ వచ్చేసి ఏంటంటే హే వీఆర్ నాట్ గాడ్. సో వీఆర్ గివింగ్ ద, మాకున్న ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ చేస్తాము, ఇలా ఇలా చేయండి, దెర్ ఇస్ ఛాన్స్. ఇప్పుడు మీరు కావాలంటే డైరెక్ట్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ పోయేసి ఎన్నో ఇబ్బందులు పడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి చివరికి అనారోగ్యకరమైన బేబీ వచ్చిందంటే వాట్ ఈస్ ద ఫన్?
Why not try with us for 5 months or 6 months or maybe a year and see? ఆరోగ్యకరంగా, రైట్? సో వీ హెల్ప్ అబౌట్ 5 to 6 people, అండ్ డయాబెటీస్ సైడ్ ఆల్సో వీ హెల్ప్ అబౌట్ 5 6 people. ఒకరిద్దరు థైరాయిడ్ కానీ లేకుంటే కొంతమంది కొలెస్ట్రాల్, ఓవర్ వెయిట్, ఇట్లా వి హెల్ప్, రైట్? బట్ అందరి పిక్చర్లు ఫోటోలు మనం చూపెట్టలేం కాబట్టి ఐ షేర్ మై ఓన్ ఫ్యామిలీ. మా నాన్నగారి యొక్క కేస్ స్టడీ మీకు చెప్తాను. సో హీఈస్ అబౌట్ 82 83 ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు. ఓకే, 80+ ఇయర్స్. అండ్ మా అమ్మగారు కూడా ఐ థింక్ షీఈ్ ఇన్ అబౌట్ 70s అండ్ వెరీ హెల్తీ, రైట్? చాలా హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హార్ట్లో వాల్వ్ లీక్ అవుతుంది, ఒక సర్జరీ చేయించాము. వి వెంట్ టు ద వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ అండ్ బెస్ట్ డాక్టరు. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, అతను ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేశారు. బట్ అఫ్ కోర్స్ యూనో దురదృష్టవశాత్తు ఏం జరిగిందో మనకు తెలియదు. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది కానీ తర్వాత రికవరీ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఓకే, పోస్ట్ సర్జరీ, రైట్? సో అగైన్ చాలా డీటెయిల్స్ వెళ్ళను, బట్ బ్రీఫ్ డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ వెరీ సింపుల్ పిక్చర్ పెట్టానండి. యాక్చువల్గా ఏంటంటే, యాక్చువల్ కొన్ని పిక్చర్లు పెడితే మీరు భయపడతారు. అన్ని రకాల పైపులు ఇవి అవి అంత ఇబ్బందిగా ఉన్నారు. పోస్ట్ సర్జరీ రికవరీ కోసము మేము ఎంతో ఇబ్బంది పడ్డాం. ఒక 3 months తర్వాత డాక్టర్ గారిని అడిగితే మనం ఏం చెప్పలేమండి, ఇప్పుడు 9 to 12 months అయితే కానీ మనం ఏం చెప్పలేమన్నారు. అప్పుడు మేము యాజ్ ఎ ఫ్యామిలీ కోర్స్ చాలా స్టడీ చేయడం మొదలుపెట్టాను. డిఫరెంట్ డాక్టర్ కేస్ స్టడీస్ అన్ని చేసి స్టడీ చేయడము. దాని తర్వాత యాజ్ ఎ ఫ్యామిలీ మేము ఒక డెసిషన్ తీసేసుకొని వెస్టెడ్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద రీహాబ్ సెంటర్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మార్నింగ్ 6 o'clock ఫీడింగ్ స్టార్ట్ అవుతే నైట్ 10 o'clock వరకు ఎవ్రీ 2 hours నాన్ స్టాప్ ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను, ఒక న్యూట్రిషన్, అయ్ థ్యాంక్ యూ మీ న్యూట్రిషన్ అవన్నీ, రైట్, మీ సర్టిఫికేషన్స్ మీ ఎడ్యుకేషన్స్. బట్ ఒక ఇంట్లో అంటే ఒక బెడ్ పైన ఉన్న అతనికి లేదండి, అతనికి కావాలి కదా అని more than 1,000 calories, లాట్స్ ఆఫ్ షుగర్ ఫీడింగ్ ఎవ్రీ 2 hours, రైట్? ఎనీథింగ్ వాళ్ళు వచ్చేసి డాక్టర్ గారు నాకు ఇది ఉందంటే ఒక పిల్లు, అది ఉండ అలా ఒక దాదాపుగా 20 పిల్స్ అలా ఇచ్చేవాళ్ళు. అలా రోజు రోజుకు ఆ, ఆరోగ్యం క్షీణించిపోతుంది కానీ లాభం లేదు. అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ డాక్టర్స్ తప్పు అది అని, బట్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ, రైట్? సో అఫ్ కోర్స్ మేము వీ టుక్ యాజ్ ఎ ఫ్యామిలీ వీ టుక్ ఎ డెసిషన్, వీ కేమ్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ యూజింగ్ అవర్. అక్కడ అక్కడ ఉండగానే డాక్టర్స్తో మాట్లాడి న్యూట్రిషన్తో మాట్లాడి ఐ చేంజ్ ఇట్ కంప్లీట్లీ ద ఫుడ్ దే ఆర్ గివింగ్. మొత్తం చేస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నేను 80% ఆఫ్ దెమ్ వాళ్ళు ఇచ్చేది ఆపేసి 80% నా సప్లిమెంట్స్ కానివ్వండి, నేను ఇచ్చే ఆహారాన్ని తినిపించడము, వాళ్ళు ఇచ్చే పౌడర్స్ అవన్నీ ఆపేసి, రైట్? అండ్ 20% మాత్రమే వాళ్ళదండి. అండ్ విత్ ఇన్ అబౌట్ 10 days 20+ పిల్స్ నుండి ఒక 6 7 పిల్స్కి తీసుకొచ్చాము. ఇది అవసరం లేదు, అది అవసరం లేదు, ఇది అది మొత్తం స్టడీ చేసేసి వాళ్ళు చెప్తున్నారు, ఓకే మీరు నో ఇది చేయలేరు, అది చేయలేరు, ఇది కాదు అది కాదు అంటే చెప్పారు, మీకు కావాలంటే మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి, మాకు ఇది అవసరం లేదు, రైట్? అగైన్ ఇక్కడ చెప్పేది మేము ఇక్కడ కూడా రాసాము, ఇది ఇన్ఫర్మేషన్ ఓన్లీ, ఎడ్యుకేషన్ పర్పస్ మీకు షేర్ చేస్తున్నాం, మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాం. ఓకే, సో యాజ్ ఎ ఫ్యామిలీ వి టుక్ డెసిషన్ అండ్ ఇంటికి అక్కడ ఇద్దరు పడితే కూడా లేవకపోయేవాడు, కష్టం మీద వీల్ చైర్లో తీసుకెళ్ళి వాళ్ళు ఫిజికల్ థెరపీ అని అదే నేను ఏం చేసేవాడు కాదు, పడుకునేవాడు అక్కడ. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత 1 weekలో వి స్టార్టెడ్ హెల్ప్ మేము. ఇంట్లో అక్కడ ఇంట్లో ఏమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, 2 చేతులు పట్టుకొని ఇలా నడిపించే మెల్లమెల్లగా అడుగులు వేసే మొదలుపెట్టాడు. ఈరోజు వెరీ హ్యాపీ, రైట్? తను ఒక 2 కంట్రీస్ వెళ్ళారు ఇప్పుడు లాస్ట్ 3 yearsలో, 2 కంట్రీస్ కూడా వెళ్ళారు, రైట్? ప్రతి మచ్ థ్యాంక్ గాడ్ హీఈస్ 100% ఇండిపెండెంట్. Okay, it's all possible with the nutrition, of course, love and care and everything from the family and all that. So it is possible. ఓకే, అండ్ ఇవన్నీ మెడికేషన్స్ వాడడం వల్ల హీ గాట్ ఇన్ టు, అప్పటి వరకే ఆయనకి టాబ్లెట్స్ లేవు, ఎలాంటి అనారోగ్యం లేదు, అంటే బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, థైరాయిడ్ అవన్నీ ఏమి లేవు. బట్ ఇవన్నీ చేయడం వల్ల దే స్టార్టెడ్ పుట్టింగ్ హిమ్ ఆన్ ద థైరాయిడ్ అండ్ కొలెస్ట్రాల్ మెడికేషన్. నాకు సర్ప్రైజ్ అయిపోయింది, నాకు తెలియకుండానే పెట్టేమో వాడుతున్నాను రా, 3 నెలలు అయిపోయింది ఆల్రెడీ అన్నారు.
దెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్ అగైన్. మేము మీతో వర్క్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మేము డెసిషన్ తీసుకోమండి. మేము వీఆర్ కోచ్. వీ విల్ వర్క్ విత్ ద డాక్టర్. ఓకే, వీల్ వర్క్ విత్ ద డాక్టర్ అండ్ టేక్ ఎ డెసిషన్స్ అనమాట. సో అయితే ఇప్పుడు తన కొలెస్ట్రాల్ ఇది లాస్ట్ 9-10 months నుంచి మేము చేపిస్తున్నాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లిమిట్, ఇన్ ద లిమిట్స్. నో మెడికేషన్ ఫర్ అబౌట్ ఆల్మోస్ట్ 11 months అయింది ఇప్పుడు. యా, లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఆఫ్, అంటే 9-10 months అయిపోయింది. అండ్ ఇప్పటికీ మేము ఎవ్రీ 3 months ఐఎమ్ టేకింగ్ ద టెస్ట్. ఓకే, అలాగే కొలెస్ట్రాల్ రైట్ ప్రాపర్గా ఉంది. థైరాయిడ్ కూడా తీసేదాం. థైరాయిడ్ ఉన్నప్పుడు అండి ఒక ఒక మంత్ 25 mg అనేది, 10 mg అనేది, 5 mg అనేది పెరిగేది తగ్గేది. అంటే బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ దేవర్ చేంజింగ్ ఆన్ ద మెడికేషన్. బట్ ఇప్పుడు మెడికేషన్ లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్టడీ. యాక్చువల్గా నాకు దగ్గర మిగతా కూడా ఉన్నాయి. ఎవ్రీ 3 months 4 months చేపిస్తున్నాం మేము. వీఆర్ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ న్యూట్రిషన్. అంటే మనం ఈ స్ట్రెస్ ఒకటి, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక మన బాడీ నుంచి తీసారనుకోండి, అఫ్ కోర్స్ ఈరోజు తన ఇండిపెండెంట్గా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, చాలా సంతోషం, భగవంతుడికి థ్యాంక్ యూ. అయితే ఇప్పటికీ కొన్ని ఆ, అంటుంటారు 100% హెల్దీ అంటే 80+ years ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉన్నారు, అన్నీ చేసుకోగలుగుతారు. కొన్ని కొన్ని కంప్లైంట్ చేస్తుంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా నాకు లెగ్ పెయిన్ వస్తుందనో, నడవలేకపోతున్నాను, ఇది అది చెప్తుంటారు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ న్యూ వన్, రైట్? మొన్న మాట్లాడినప్పుడు అంటున్నారు ఇప్పుడు కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇవన్నీ పోయినాయి, ఇప్పుడు నా కాలు కొద్దిగా నొప్పులు వేస్తున్నాయి అప్పుడప్పుడు నడుస్తుంటే, హౌ కెన్ యూ హెల్ప్ మీ, రైట్? సో వీ కెన్ డూ ఇట్. అఫ్ కోర్స్ ఇది మా చేతుల్లో ఒక్కటే మాత్రం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా సిచ్యువేషన్ ఉంది, మీకు ఏదైనా ఆ, ఇబ్బందికరంగా ఉంది అంటే ఫస్ట్ మీరు డెసిషన్ కావాల్సి అంటే నేను ఓకే, నేను మారాలి అనేది మీ దగ్గర రావాలి. సెకండ్ వచ్చేసి అంటే ఎస్, మీరు చేస్తున్నది మెల్లమెల్లగా ప్రయత్నం చేస్తాం. మీరు ఈరోజే ఓకే ఆ, గంతులేసి పరిగెత్తండి అని చెప్పాను. బేబీ వాక్. మీ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మీ వ్యాపారమో లేకుంటే మీ ఉద్యోగమో వాటన్నిటి మీద మీకు స్టెప్ బై స్టెప్ మేము గ్రాడ్యువల్గా తీసుకెళ్తాము, రైట్? సో ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఓవర్ నైట్. ఎందుకంటే మీకు ఇలాంటి రోగాలన్నీ ఓవర్ నైట్గా రాలేదు. మీకు ఎన్నోసార్లు, మీకు ప్రతిసారి మీ బాడీలో, మన శరీరంలో మార్పు వచ్చినప్పుడు మీ శరీరం మీకు చెప్తూ ఉంది, మీరు దాన్ని పట్టించుకోవట్లేదు. అది ఎప్పుడైతే ఇంకా అసలు నేను ఇంకేం చేయలేని పడిపోయినప్పుడు మాత్రమే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. దట్ ఈస్ టూ లేట్. సో అది అది కేస్ స్టడీ అరుణ గారు. ఓకే, గ్రేట్ గ్రేట్. సో అదే మేము కూడా ఆన్ ద జర్నీ, మా హెల్త్ చాలా బెటర్ అండ్ బెటర్ అయ్యింది ఆల్రెడీ. ఇంకా కంప్లీట్లీ రివర్స్ డయాబెటీస్ అవుతుంది అన్న నమ్మకం అయితే వచ్చేసింది నాకు. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో నౌ ఆ, చాలా మంది, కొంతమంది న్యూట్రిషన్ తీసుకోండి అంటారు, కొంతమంది ఏమో ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ చేయండి బాగా అంటారు. సో మరి విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఇంపార్టెంటా, ఎక్సర్సైజ్ ఇంపార్టెంటా? వై? ఇప్పుడు కొంతమంది ఓన్లీ జిమ్ చేయండి, గంట చేయండి, ఫిట్ గా ఉండండి అంటారు. సో విచ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకే, న్యూట్రిషనా, గుడ్. ఎక్సర్సైజా? ఎక్సర్సైజ్, వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అగైన్. సో ఇక్కడ చూసుకుందంటే ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఒకటి అవుతుంది ఒకటి కాదని చెప్పలేను. యాక్చువల్గా నా దృష్టిలో రెండు ఇంపార్టెంట్. ఓకే, రైట్? సో రెండు ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఆ, ఒక చిన్న లాజిక్ ఉంది. ఎలాగంటే మనం ఆరోగ్యవంతంగా ఉండడానికి 80% ఫోకస్ ఆన్ ద న్యూట్రిషన్లో ఉండాలి. ఓకే, 20% ఆన్ ద ఎక్సర్సైజ్ కావాలి. ఓకే, మనం ఆరోగ్యంగా ఉండడానికి, రైట్? అంటే ఎందుకు అంటే మన ఇంటర్నల్గా మన బాడీ యొక్క మల్టిపుల్ హార్మోన్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ప్రాపర్గా పనిచేయాలి, రైట్? యాక్చువల్గా ఇప్పుడు మనం కంప్యూటర్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, లేకపోతే ఇప్పుడు రాకెట్లు మనము మూన్కి పంపుదాము, మార్స్కి పంపుదాము, ఇట్లా రకరకాలుగా ఎంతో పెద్ద గొప్ప మెషిన్లను మనం తయారు చేస్తున్నాం కదా. అవన్నిటికంటే ఎంతో కాంప్లికేటెడ్, క్లిష్టమైన మెషిన్ మనం. ఓకే, రైట్? అది మనము గుర్తించగలం ఫస్ట్, రైట్? ఎందుకంటే ఇప్పుడు ఒక రాకెట్ మనం బిల్డ్ చేసాము, అది మూన్కి పంపుదాం అంటున్నాము, లేకుంటే మార్స్ పంపుదాం అంటున్నాం అనుకోండి. దాన్ని పని చేయాలంటే దానికి ఎంతో జాగ్రత్తగా తీసుకుంటాం, రైట్?
ప్రతి ఒక్క విషయం. మరి ఆ మెషిన్ని, అంత గొప్ప మెషిన్ని తయారు చేసిన మన మెషిన్ని మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రాముఖ్యత ఇవ్వట్లేదు అనేది నాకు అంత చిక్కని ప్రశ్న. దానికి సమాధానం నా దగ్గర లేదు, ఎవరికి వాళ్ళకే ఉందనుకుంటున్నా నేను. అయితే న్యూట్రిషన్ కూడా చాలా ముఖ్యం. 80% ఫోకస్ చేయాలి, 20% ఆన్ ఎక్సర్సైజ్ కావాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈ రెండు ఉండాలి. ఈ రెండు లేదంటే, ఒకటి ఉండి ఒకటి లేకుంటే మనకు ఆప్టిమల్గా అంటే కావలసినంత ఆరోగ్యం ఉండదు. తప్పకుండా ఎన్నో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అది నా సమాధానం అరుణ. ఓకే, ఓకే, Yeah. గ్రేట్. There, I also have one question. So, కామన్ పర్సన్ ఇప్పుడు వెయిట్ వెయిట్ హౌ టు అండర్స్టాండ్ వెయిట్ లాస్, ఎలా వెయిట్ లాస్ అవుతున్నాను అన్నది ఎలా గ్రహించాలి అంటే? ఓకే, షూర్. ఇక్కడ అగైన్ మన వెయిట్ లాస్ అనేది కేవలం బరువు కాదు యాక్చువల్గా. ఓకే, ఎందుకంటే సపోజ్ ఈరోజు మనము ఆ, ఒక 60 కేజీలు ఉన్నాము. ఏదో ఒక చిన్న పని చేసామనుకోండి, 2 డేస్లోనే మీకు కావాలంటే 59 కేజీలు, 58 కేజీలు వస్తారు. ఓ అని మనం గంతులే అవసరం లేదు. ఎందుకు అంటే మీరు చేసిన మార్పు వల్ల బాడీలో ఎప్పుడు ఏంటంటే సర్టెన్ వెయిట్, వాటర్ వెయిట్ అవన్నీ ఉంటాయన్నమాట. అవి పోగానే మీకు ఏమైతే బరువు తగ్గుతుంది. సో మీరు పైకి కిందికి వెళ్తుంటారు. ఈరోజు 50 కేజీలు, 60 కేజీలు, 51 కేజీ, 53 కేజీలు ఇలా పెరుగుతూ ఉంటుంది. మీరు అది ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మీరు కూడా మీ స్ట్రెస్ లెవెల్ కూడా అలా పెరుగుతూ వస్తుంటాయి, రైట్? సో కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటంటే బరువు కాదు మనం చూసేది. ఇప్పుడు సపోజ్ నేనంటే 60 కేజీల బరువు ఉన్నాను అనుకోండి, నేను 55 కేజీల బరువు రావాలి అనేది నా టార్గెట్. అది రాంగ్ టార్గెట్, రాంగ్ లక్ష్యం. అది అది కాదు మీ ఫోకస్. ఈరోజు మనం యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానీ చూసాం అనుకోండి, బరువు 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 అని చెప్తుంటారు. ఓకే, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. మీరు రియల్గా బరువు తగ్గాలి, ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అంటే దానికి కొన్ని సూచనలు పాటించేసి మన ఫ్యాట్ తగ్గించాలి. బాడీలో ఉన్న ఫ్యాట్ కాంటెంట్ తగ్గించాలి. దానికి ఒక స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి, స్పెషల్ న్యూట్రిషన్ ఉంది, అవన్నీ ఫాలో అవ్వాలి. అదర్వైజ్ ఏమవుతుంది అంటే మీరు ఈ ఏదో కొన్ని మార్పులు చేసి జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకున్నా వాళ్ళతో వీళ్ళతో కన్సల్టెంట్స్ మాట్లాడి, రైట్, అంటే సరిగా మనము పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళతో వర్క్ చేయడం, కానీ మన మీద మనం ప్రయోజనాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎంతో విలువైన మజిల్స్ వెళ్ళిపోతాయి మీకు. మజిల్స్ అనేది బిల్డ్ చేయడం చాలా కష్టము. అండ్ మజిల్స్ ఆఫ్ కోర్స్ యూజువల్గా మజిల్స్ ఏం బిల్డ్ చేయము, ఒక ఏజ్ వరకు మజిల్స్ బిల్డ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏమైందంటే మనం తినే ఆహారము, మన లైఫ్ స్టైల్ వల్ల మజిల్స్ అన్నీ ఫ్యాట్తో కవర్ చేసి ఉంటాయి, రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫ్యాట్ని మెల్ట్ చేసేసాలి, రైట్? సో మజిల్స్ వల్ల మనకి ఎంతో స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు 80 ఇయర్స్, 90 ఇయర్స్ వచ్చిన కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళకి వాళ్ళే ఇండిపెండెంట్గా ఉన్నారు, పని చేయగలుగుతున్నారు అంటే ఏంటంటే వాళ్ళ మజిల్స్ బాగున్నాయి, వాళ్ళ బాడీలో అన్నెసరీ ఫ్యాట్ కాంటెంట్ చాలా తక్కువగా ఉందని అర్థం అనమాట, రైట్? సో అఫ్ కోర్స్ విజరల్ ఫ్యాట్ అంటాము, లేకుంటే మన ఆర్గాన్స్ మీద డిపాజిట్ చేస్తే అవంతా మాకు డిఫరెంట్ టాపిక్. బట్ ఓవరాల్గా మీరు చేయాల్సింది ఏంటంటే యువర్ టార్గెట్ ఆన్ ద మజిల్స్, సరే, టార్గెట్ ఆన్ ద బర్నింగ్ ద ఫ్యాట్. అప్పుడే మీరు ఏమవుతారంటే ఆరోగ్యవంతంగా అయిపోతారు. అంతేకాని మన సరియైన పరిజ్ఞానం లేకుండా ఏదో ఒక డైట్ అనో ఏదో మాట్లాడడం మొదలు పెట్టారనుకోండి, మీరు ఎంతో విలువైన మీ మజిల్స్ కోల్పోతారు. ఓకే, సో అఫ్ కోర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనము సర్టెన్ ఏజ్ తర్వాత కూడా ఎక్సర్సైజ్ చేయడము, సరైన న్యూట్రిషన్ ఉండడం వల్ల మజిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. బట్ వెన్ యు ఆర్ యంగ్ ఏజ్ చాలా మసిల్స్ మనకు గ్రో అవుతుంటాయి అనమాట, రైట్? అదొకటి. ఇంకొకటి ఏంటంటే మీరు హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పని చేయకపోయినా కానీ కనీసానికి లూబ్రికేషన్, బాడీకి కావాల్సినంత వాటర్ తాగారనుకోండి, దానివల్ల కూడా మీరు బరువు తగ్గుతారు యాక్చువల్గా. ఓకే, అంటే అనుకున్నంత దగ్గర కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఒకటి. సెకండ్ వచ్చేసి ఏంటంటే సాల్ట్ ఇంటేక్ అనేది మీరు ఆప్టిమంగా ఉంచాలి, ఎక్కువ ఉంచకూడదు. రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక గ్రాము సాల్ట్ కనుక మన బాడీలో ఉంది అంటే అది 5 to 6 grams ఆఫ్ వాటర్ని మన బాడీలో ఉంచుతుంది.
అంటే మనం 1 గ్రాము సాల్ట్ ఎక్కువగా ఉందనుకోండి, ఏమవుతుంది అది 5 లేదా 6 గ్రాములు బరువు పెరిగిపోతాం మనం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద రీజన్స్. బట్ అలాగని సాల్ట్ లేకుండా తినేసి ఇబ్బంది పడమనట్లేదు నేను. రైట్. క్వాలిటీ సాల్ట్ తినాలి, ఎంత కావాలో అంతే తినాలి. ఓకే, ఎందుకంటే సాల్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో. సోడియం అనేది అది లేదు అంటే దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో బట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బరువు కాదు. అంటే 60 కిలోలు ఉన్నా నేను 50 కిలోలు రావాలి, లేక 55 కిలోలు రావాలి, ఈ 5 కిలోలు తగ్గాలి అనేది కాదు మీరు ఫోకస్ చేయాల్సింది. మనకు లెటర్సే ఇప్పుడు నాకు ఒక 15% బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉందనుకోండి, దాన్ని నేను ఈ 60 నుండి 50కి తీసుకురావాలంటే ఓకే 15 నుండి మేబీ 12% తీసుకురావాలి. మీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని మీరు టార్గెట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు రైట్ న్యూట్రిషన్, రైట్ ఎక్సర్సైజ్ చేస్తారు. మీరు ఆరోగ్యవంతంగా ఏమంటారంటే బరువు తగ్గుతారు. అలా తగ్గినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కూడా ఆరోగ్యంగా ఉంటారు. బరువు మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. సో అది నా ఆలోచన. బా- ప్రతిభ. ఓకే. ఓకే. సో ఇదంతా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చెప్పారు. మా డైలీ రొటీన్ గురించి అడిగారు. సో మరి ఇప్పుడు మీ డైలీ రొటీన్ గురించి చెప్పండి. మీరు హెల్తీగా కనిపిస్తున్నారు ఆల్రెడీ యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ లాగా. అంటే హెల్త్ గురించి చెప్పే ముందు హెల్తీగా కనిపించాలి కదా. మీరు కనిపిస్తున్నారు ఆల్రెడీ. సో మీ డైలీ రొటీన్ ఏంటి? మీరు ఎలా ఫాలో అవుతున్నారు? ఓకే, అగైన్ చాలా చక్కటి ప్రశ్న. డెఫినెట్గా వెరీ హ్యాపీ అండ్ లవ్ టు షేర్ మై వ్యూస్. సో దిస్ ఈజ్ మీ అండి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఓకే. అండ్ దిస్ ఈజ్ మీ నౌ. ఓకే. ఇది ఓవర్ ఓవర్ నైట్ ఇది రాలేదు, ఓవర్ నైట్ ఇది రాలేదు. ఎస్. ఓకే. రైట్. ఎందుకు అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్. ఎప్పుడైతే ఇక ఒక్కోసారి ఏంటంటే మనకి ఇంకా భరించలేకుండా ఉంటాం. ఏదైనా అది ఆరోగ్యం కానివ్వండి, డబ్బులే కానీ, టైమే కానీ, రిలేషన్షిప్ కానీ ఇంకా పీక్ వెళ్ళిపోతారు చూసారా. నో 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 ఐ వాంట్ టు చేంజ్ అంటాం మనం. అలాంటి సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనం మారడం మొదలు పెట్టామనుకోండి, అది ఇక మీరు లైఫ్ లాంగ్ ఉంటారు. సో ఇలా ఇలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు దెన్ ఐ టుక్ ఏ డెసిషన్. ఎందుకు అంటే ప్రతిసారి మన డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు మీది కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోతుంది, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే నేను అదే సేమ్ టైం చెప్పాను. ఫస్ట్ అడిగారు కదా మీరు ప్రశ్న, టైం లేదండి, ఇది లేదండి, అది లేదండి చెప్పేవాని. డాక్టర్ ఎప్పుడైతే ఇంకా లేదు మీరు మెడికేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని మొదలు పెట్టినప్పుడు నేను అప్పుడు డిసిషన్ తీసుకొని ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దట్. దిస్ టుక్స్ మోర్ దెన్ ఏ ఇయర్. ఈరోజు మనము ఆ, ఏమంటారు, ఈరోజు మనం మాట్లాడామనుకోండి, ఏమంటారు వీడియో ఛానళ్ళల్లో, యూట్యూబ్లో, ఇక్కడక్కడ నేను 3 రోజుల్లో 30 కేజీలు తగ్గాను, 60 రోజుల్లో 60 కేజీలు తగ్గాను, వాట్ ఎవర్ సమ్ నాన్ సెన్స్ వస్తుంది. ఇక్కడ మీరు బరువు తగ్గడం అనేది ముఖ్యం కాదు. ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీరు 3 రోజుల్లో 30 కేజీలు తగ్గారు. ఓకే, వాట్ నెక్స్ట్? ఎందుకంటే ఇప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. బాగా 3 రోజులు 4 రోజులు బాగా కష్టపడి పోనీ నేను ఇంజనీరింగ్ గురించి చెప్తాను. ఇంజనీరింగ్ మేము చదివేటప్పుడు సంవత్సరం అంతా ఎంజాయ్ చేసేవాళ్ళము. నెల రోజులు ఎగ్జామ్ వస్తుంది అనగానే, వారం రోజులు ఎగ్జామ్ ఉందనగానే ఫుల్ కూర్చొని కష్టపడి చదివే చక్క 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 అని కక్కేసి వచ్చేది. టాప్ డిస్టింక్షన్లలో పాస్ అయిపోయాము. బట్ నా గోల్ ఏంటి? ఎగ్జామ్ పాస్ అవ్వడమా, లేకపోతే నేను చదువుకున్న ఇంజనీరింగ్ని బయట రియల్ లైఫ్లో అప్లై చేయాలా? రైట్. సో అంటే అది లైఫ్ లాంగ్ ఆ నాలెడ్జ్ నాతో ఉండాలి. బట్ నాకు ఆ ఫౌండేషన్ లేకుండా, బేసిక్స్ లేకుండా ఏదో చదివి చదివాం అయిపోయింది. రైట్. వానకాలం చదువులు అంటారు. బట్ ఇప్పుడు మీరు కూడా తగ్గారు, బరువు తగ్గారు. ఎన్నో సెలబ్రిటీస్ చూపెడుతుంటారు. ఓహో, నేను 60 సంవత్సరాల నుంచి ఇలా తింటున్నానండి, 30 సంవత్సరాల నుంచి ఇలా తింటున్నానండి మొదలు పెట్టారు చాలామంది. రైట్. ఓకే. బట్ ఇక్కడ మీరు కావాల్సింది ఏంటంటే మీకు, మీ గమ్యం, మీ లక్ష్యం, మీ ఆరోగ్యం గురించి కానివ్వండి, అది సంపద గురించి కానీ మీ గమ్యం కనుక ఉందంటే దాన్ని మీరు టార్గెట్ చేసి వర్క్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి అవుతుంది. సో దిస్ ఈజ్ మై రొటీన్, డైలీ రొటీన్. ఓకే. హెల్త్ గురించి వస్తే, సో ఫస్ట్ నేనేం స్టార్ట్ చేశానంటే తినేటప్పుడు ఇనీషియల్గా అంత, ఐ థింక్ ఇట్ వాజ్ 178 పౌండ్స్ అది. ఓకే, హైయెస్ట్. రైట్. ఇప్పుడు ఆ, అప్పుడు
ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన అంటే తినడం అంటే టూ మెనీ టైమ్స్ తినకుండా 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ లిమిటెడ్ టైమ్స్ తినడము టైం ప్రకారంగా. దెన్ 10 కిలో 10K 10,000 స్టెప్స్ పర్ డే వాకింగ్ చేయడం మొదలుపెట్టారు ఫస్ట్. రైట్, విల్ కమ్ బ్యాక్ టు దిస్. సెకండ్ వచ్చేసి ఏం చేశానంటే అట్లా ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత స్లోగా నౌ ఈ ఇయర్ ఐ యాడెడ్ ద స్ట్రెంగ్ ఆల్సో. ఓకే. ఆ తర్వాత నేను ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా యోగా కూడా చేస్తుంటాను. రైట్, ఇప్పుడు ఈ 10Kను తీసేసి నేను 6K చేస్తున్నాను, 6,000 ఆర్ మోర్ స్టెప్స్. బట్ ఇప్పుడు నా యాప్ చూసామంటే ఆల్మోస్ట్ 9 to 10,000 ఆటోమేటిక్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక 3-4 ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరుసగా చేశాను కాబట్టి ఇది అలవాటు అయిపోయింది. రైట్. సో స్ట్రెంథనింగ్, వారానికి 3 రోజులు స్ట్రెంథనింగ్ చేస్తాను. నేను ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి ఎక్సర్సైజ్ చేస్తుంటాను. దెన్ ఫ్లెక్సిబిలిటీ రోజు ప్రతి మచ్ 15 నిమిషాలు 20 నిమిషాలు దాదాపుగా ఆన్ యావరేజ్. రైట్. ఇవే కాకుండా సమ్మర్లో యూఎస్లో ఉంటాం కాబట్టి ఇక్కడ నేను గార్డెనింగ్ కూడా చేస్తాను. ఇవన్నిటితో పాటు నేను గార్డెనింగ్ కూడా చేస్తుంటాను. రైట్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐ హ్యావ్ ఏ సెల్ఫ్ టాక్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనకు. హెల్త్, వెల్త్, హ్యాపీ. రైట్. అంటే ఇందులో నా గోల్స్ మాట్లాడుకుంటాను కూడా నేను. రైట్. అంటే మనం సెల్ఫ్ టాక్ అని లేకుంటే మనం ఇప్పుడు ఏమంటారు, ఎస్పెషల్లీ మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ముసలి తాత వాళ్ళు, అమ్మమ్మలు ఇలాంటి నానమ్మలు ఇలాంటి ఉన్నప్పుడు సాయంత్రం పూట మనం మాట్లాడాం అనుకోండి, ఏదో మాట్లాడాం అనుకోండి, కంప్లైంట్ చేసాం అనుకోండి, అరే అలా మాట్లాడొద్దురా, తదాస్ దేవతలు ఉంటారా, మీరు అనుకున్నది నిజమైతే అంటారు. నేనేమంటంటే ఓన్లీ వాళ్ళు ఎందుకు సాయంత్రం అని చెప్పారో నాకు తెలియదు. బట్ 24 గంటలు ప్రతి క్షణము ఏ క్షణానైనా తదాస్ దేవతలు ఉంటారు, మనం అనుకుని నిజమవుతుంది. అఫ్ కోర్స్ ఇది దీని మీద మన ఛానల్లో కూడా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఐ మీన్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో. భావితరం వీడియో ఛానల్లో సెల్ఫ్ టాక్ అంటే ఏంటి, పవర్ ఆఫ్ అఫర్మేషన్, ఇవన్నీ. నేనేం చేస్తానంటే నా గోల్స్ మాట్లాడతాను. ప్రతి ఒక్కరికి ఐఎమ్ షూర్ ఆరోగ్యము, సంపద, సంతోషం అనేది అవసరం అనుకుంటాను. సో నాకు వీలైనన్ని సార్లు నేను రోజుకి ఇది మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే హెల్త్ గురించి మాట్లాడతాను. థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ అంటాను. ప్రతిదానికి నేను భగవంతునికి ధన్యవాదాలు చెప్తాను. రైట్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ. వెల్త్ వచ్చేసరికి సపోజ్ లెట్సే నేను నెక్స్ట్ 5 ఇయర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల రూపాయలు సంపాదించాలన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్దీ, థ్యాంక్ గాడ్ ఐఎమ్ వెల్దీ, థ్యాంక్ గాడ్ ఐఎమ్ డెవలపింగ్ 100 crores ఆఫ్ అసెట్ బై 31st December 2030. రైట్. సో వెల్త్ గురించి నా స్పెసిఫిక్ గోల్ మాట్లాడుతాను. అగైన్ థ్యాంక్ గాడ్ ఐఎమ్ హ్యాపీ అంటాను. ఇంతే కాకుండా ఇంకొకటి ఏమంటాను అంటే నేను థ్యాంక్ గాడ్ మై బాడీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్యాట్ బర్నింగ్ స్టేట్ టు కీప్ ఆప్టిమమ్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ లెవెల్స్ టు లివ్ 120 years. అది నా గోల్, నేను మాట్లాడుకుంటాను. రైట్. అలాగే ఇంకొకటి ఏం మాట్లాడతానంటే థ్యాంక్ గాడ్ మై బాడీ ఈజ్ ఇన్ మసిల్ బిల్డింగ్ మోడ్ టు కీప్ మీ స్ట్రాంగ్, ఎనర్జెటిక్ అండ్ హెల్దియర్. Thank God for the past, present, and the future blessings. Right? So this is my routine. నా రొటీన్లో ఏంటంటే 6,000 మినిమం స్టెప్స్ వాక్ చేస్తాను. వారానికి 3 days స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఫ్లెక్సిబిలిటీ ఆల్మోస్ట్ డైలీ చేస్తాను. కొంత మెడిటేషన్ అవన్నీ చేస్తాను. సెల్ఫ్ టాక్ చేసుకుంటాను. ఎందుకు అంటే వెన్ యు ఆర్ రిమైండింగ్ యువర్ గోల్, మనం అన్నాం కదా, ఆ లక్ష్యం మనగా మనం ముందట ఉందనుకోండి, నా దగ్గర ఇవాళ టైం లేదండి, నేను ఇవాళ ఎక్సర్సైజ్ చేయనండి అని అన్నారు మీరు. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అడగచ్చు వారానికి 3 రోజులు అంటే 100% చేస్తారంటే, సపోజ్ ఇప్పుడు నేను ట్రావెలింగ్లో ఉన్నాను, లేకుంటే మనకేదో ఆరోగ్యమో ఏదో సంథింగ్ అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు. కానీ ప్రతిసారి మిస్ అవ్వకూడదు, ప్రతి చిన్న విషయానికి మిస్ అవ్వకూడదు. సో యూ డూ యువర్ బెస్ట్ టు డూ దీస్ థింగ్స్. అలాగే మీరు మీ ఓన్ డైలీ రొటీన్ ఒకటి క్రియేట్ చేసుకున్నారనుకోండి, దెన్ యూ విల్ బి వెరీ హ్యాపీ అండ్ యూ ఆర్ వెరీ హెల్దీ. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషన్ అండ్ సప్లిమెంట్స్ మీద కూడా ఫోకస్ చేస్తాను, బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెన్ ఎస్పెషల్లీ మనం వచ్చేసరికి సప్లిమెంట్స్ అనగానే అది డాక్టర్స్ కానివ్వండి, చాలామంది ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్లు కానివ్వండి, ఈ ఫిట్నెస్ కోచ్లు కానివ్వండి, ఓ నో 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 అవన్నీ వాడద్దు ఇది అది అంటారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ సప్లిమెంట్స్ ఇండస్ట్రీస్లో దేర్ ఈజ్ నో
గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. యాక్చువల్లీ అది ఉండకపోవడమే చాలా ఇంపార్టెంట్. ఉంటే ఏంటంటే మీరు ఇది చేయండి అది చేయండి అని అంటారు. ఓపెన్గా ప్రాపర్గా రీసెర్చ్ జరగదు, లేకుంటే వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు. ఉండకపోవడం మంచిదే, కానీ కంట్రోల్స్ లేవు కాబట్టి, గవర్నెన్స్ లేదు కాబట్టి మనకు కన్జ్యూమర్కి ఒక శాపం అనుకోండి, లేక ఒక ఇబ్బంది అనుకోండి. ఎందుకంటే మార్కెట్లో ప్రతి ఒక్కటి తెచ్చేసి అది నిమ్మకాయ కావచ్చు, లేకపోతే పప్పు కావచ్చు, బియ్య పిండి కూడా తెచ్చేసి వాటి ట్యాబ్లెట్స్ తయారు చేసి అమ్మడానికి అవకాశం ఉంది. సో యాజ్ అ కన్జ్యూమర్ మీరు జాగ్రత్తగా ఎడ్యుకేట్ చేసేసి ఏది మంచిది ఏది మంచిది కాదు, లేదంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే, జెన్యున్ పీపుల్ని సంప్రదిస్తే వీ కెన్ హెల్ప్ యూ. ఓకే. సో డెఫినెట్గా సప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఒక రోజు సరిపడా కాల్షియం కావాలి, నేను పాలే తాగుతాను అనుకోనండి, మీరు లీటర్ పాలు తాగాలి. లీటర్ పాలు తాగితే ఒక కాల్షియం ఒకటే వస్తుందా మీకు మిల్క్ తోటి? ఆలోచించండి. లేదు నాకు వైటమిన్ సి రోజు కావాల్సిందంటే ఒక మేబీ ఒక డజన్ల కొద్ది సంత్రాలు తినాలి. సో అగైన్ ఇట్స్ బిగ్ డిఫరెంట్ టాపిక్, బట్ మీరు అందరి మీరు ఆలోచించండి. ఓకే. ఏ, ఆ ఫిట్నెస్ కోచ్లు వాళ్ళు వీళ్ళు చెప్పేటి నమ్మకూడదు. దట్స్ మై ఒపీనియన్ అగైన్. ఓకే. రైట్. సో గ్యాప్ అనేది పూడ్చాలి. లేకుంటే ఏమవుతుందంటే మీరు ఎంత న్యూట్రిషన్ మీద ఫోకస్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ మీకు కావాల్సినంత సప్లిమెంటేషన్ అంటే ఆ, కావాల్సిన న్యూట్రిషన్ గ్యాప్ని మనం ఫిల్ చేయలేదనుకోండి, యూ విల్ బీ ఇన్ టు ట్రబుల్. ఈ రోజు కాకపోవచ్చు, కొంతమంది చెప్తారు 3 సంవత్సరాలు చేస్తున్నాను, 4 సంవత్సరాలు చేస్తున్నా, 5 సంవత్సరాలు చేస్తున్నానండి. బాడీ ఈజ్ గివింగ్ యూ సిగ్నల్, ఇట్ టేక్ సమ్ టైం. సో అందుకని మనం పర్ఫెక్ట్గా పాటించడం మంచిది. సో అది నా రొటీన్, అరుణ గారు. ఓకే, ఓకే, గ్రేట్, గ్రేట్. ఇంకొకటి కూడా మీరు ఆ, మాకు తెలిసినంత వరకు 1 మీల్ ఏ డే తింటారు. అది అవును. మాక్సిమం. ఓకే, అప్పుడప్పుడు ఏమన్నా చేయను, మాక్సిమం 1 మీల్ ఏ డే. సో మాక్సిమం టైం ఫాస్టింగ్ ఉంటారు, సో దట్ ఆ ఫాస్టింగ్ వల్ల కూడా చాలా ఫ్యాట్ అంతా లాస్ అయ్యి చాలా యంగ్ గా కనిపించే అవకాశం ఉంది. సో అది మీ దగ్గర నుంచి అది మేము అబ్జర్వ్ చేస్తున్నాం. నా ఓకే, ఇదంతా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మన ఛానల్స్ ద్వారా చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చేసిన వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ గురించి కానీ, వెయిట్ మేనేజ్మెంట్ గురించి కానీ, అండ్ కొంతమందికి థైరాయిడ్ రివర్స్ చేశారు, డయాబెటీస్ రివర్స్ చేశారు, కొలెస్ట్రాల్ రివర్స్ చేశారు, అన్ని రిజల్ట్స్ చూపించారు మీరు. అయితే ఈ వీడియో చూసాక కొంతమంది ఎవరన్నా మేము ఇప్పుడు హెల్దీ జర్నీ స్టార్ట్ చేయాలి, హెల్దీగా ఇక నుంచి అయిందేదో అయింది, ఇక నుంచి హెల్దీగా ఆ, ఉండాలి, హెల్దీ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటారు ఓకే. వాళ్ళు? షూర్, దట్స్ అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇక్కడ మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. ఏంటంటే ఆరోగ్యవంతమైన ప్రయాణం అని అడిగారు, ఇక్కడ హెల్దీ జర్నీ అన్నారు. రైట్. చాలామంది ఏంటంటే హెల్త్ కావాలి అంటారు, లేకుంటే వెయిట్ తగ్గాలంటారు, లేకుంటే డయాబెటీస్ పోవాలంటారు. అది కాదు మనం కావాల్సింది ఇక్కడ. ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మనం ఆరోగ్యవంతమైన ప్రయాణం కావాలి. మనం ప్రయాణం కనుక ఎంజాయ్ చేసామనుకోండి, డెస్టినేషన్ మనం వెళ్ళే ప్రదేశం చాలా గొప్పగా ఉంటుంది. ప్రయాణం కనుక ఎంజాయ్ చేయలేదనుకోండి, ఆ ఆ డెస్టినేషన్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకు అంటే మీరు ఒక మంచి మూడ్తో వెళ్ళలేదు, అక్కడ ఎంతో ఇబ్బందులతోటి ఏడుస్తూ తుడుస్తూ ఆ ఇబ్బంది పడుతూ వెళ్ళిపోయారు. రైట్. సో అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. డైట్ అంటారు, అందులో ఏమని ఫస్ట్ 3 లెటర్లు ఏమున్నాయి? డై అని ఉంది, డిఐఈ, డై. ఆ, రైట్. సో డైట్ అంటే మీరు దేనికోసం వర్క్ చేస్తున్నారు? మీరు ఆరోగ్యం కోసం బతుకుతున్నారు, ఆరోగ్యవంతమైన ప్రయాణం కోసం చేస్తున్నారా, లేకపోతే చావడానికి చేస్తున్నారా? జస్ట్ లైటర్ సైడ్ ఆలోచించండి. సో డైట్ అనేది ముఖ్యం కాదు ఇక్కడ. అండ్ ఓకే. నాకు పనిచేసిన డైట్ మీకు చేయదు, మీకు చేసింది ప్రతిభకి చేయదు, ప్రతిభ చేస్తే ఇంకొకరు చేయదు. రైట్. మనం అందరం అంటాం కదా, ఈ ప్రపంచంలో మీరు యునిక్, మీ ఫింగర్ ప్రింట్స్ ఎవరి దగ్గర లేవు, మీ ఐ ప్రింట్స్ ఇవన్నీ ఎవరి దగ్గర లేవు, మీరు ఒక యునిక్, మీరు ఎంతో గొప్ప, ఎస్. మీరు ఏదైనా సాధించగలుగుతారు, అది ఇది అని మనం మోటివేషన్ బాగా చెప్తుంటాం కదా. రైట్. సలహాలు ఇస్తుంటాము, అన్నీ చెప్తుంటాం. బట్ మరి డైట్, ఆహారం వచ్చేసరికి అందరికీ ఎందుకు మనం ఒకరి రకంగా చెప్తున్నాం? రైట్. అంటే నేను మీ డైట్ కంప్లీట్గా యునిక్ ఉంటుందని చెప్పట్లేదు నేను, బట్ ఇప్పుడు బయట మనకు ఎన్నో పేర్లు ఉన్నాయి, అగే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. అవన్నీ అందరికీ సరిపోదు. రైట్. సో
డైట్ అనేది మీరు మర్చిపోండి. యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ హెల్త్. హెల్తీ జర్నీ. ఓకే, ఇక్కడ చూడండి. హెల్త్లో హీల్ అనేది ఉంది. మీరు ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన ప్రయాణం మొదలుపెట్టారో, హీల్, మీరు మీ బాడీ మీకు సరిదిద్దుకుంటూ వస్తుంటుంది. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద డైట్. డోంట్ ఫోకస్ ఆన్ ద డైట్, ఫోకస్ ఆన్ ద హెల్త్. అప్పుడు మీకు ఆరోగ్యవంతమైన ప్రయాణం జరుగుతుంది. అయితే ఎక్కడ స్టార్ట్ చేయాలనేది దట్స్ ఎ గుడ్ గుడ్ క్వశ్చన్. రైట్. ప్రతి ఒక్కరూ వేగంగా మనము మన మన డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ చేయండి, లేకుంటే 5 minutes టైం తీసుకోండి, అవి ఇవి అంటే మనము చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉండకపోవచ్చు. బట్ ఏం చేయాలంటే ఫస్ట్ తప్పకుండా కావాల్సిందంటే ఒక రీజనబుల్ గోల్స్, లక్ష్యాలు, టార్గెట్స్ పెట్టుకోవాలి. ఓకే, మనకు ఒక 10 సమస్యలు ఉండొచ్చు ఆరోగ్యంగా. ఏ ఒక్క సమస్యని మీరు మార్చుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసి దానికి ఒక గేమ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి బాగుంటుంది. ఓకే, రైట్. సో ఎందుకు డైట్ అనేది ఎందుకు అలా చెప్పానంటే, డైట్ అనేది 3 నెలలు 6 నెలలు వాడండి, నెల వాడండి, 45 రోజులు వాడండి, అది కాదు. మనం 45 రోజులు బతకట్లేదు కదా, 3 నెలలు బతకట్లేదు కదా. మన గోల్ ఏంటి? హే, లైఫ్ లాంగ్. నా గోల్ అయితే జెన్యున్గా ఐ వాంట్ టు లివ్ ఫర్ 120 years, ఆరోగ్యంగా బతకాలి. దట్స్ మై గోల్. ఓకే, మనిషి కనుక ప్రాపర్గా యూటిలైజ్ చేసి మన మెషిన్ని కనుక జాగ్రత్తగా చూసుకుంటే 150 సంవత్సరాలు బతికే అవకాశం ఉందంటున్నారు. రైట్. ఇప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1000 రూపాయలు వస్తాయి. ఇక్కడ ఇక్కడ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి అన్నప్పుడు 10,000కి వెళ్తారా, 1,00,000కి వెళ్తారా మీరు? ఆటోమేటిక్గా 1,00,000కి వెళ్తారు కదా. మరి లైఫ్లో మనం ఎందుకు చూడట్లేదు? మనం అరే మీరు 150 సంవత్సరాలు బతక అవకాశం ఉందంటున్నాం కదా, మరి మనకు 60, 70, 80, 90 సంవత్సరాలకి ఎందుకు మనం ఇదవుతున్నాం కదా. రైట్. సో అలా. సో కాబట్టి మీరు ఒక స్లో డౌన్ అయిపోయి మేబీ వీకెండ్ ఈవినింగ్ ఒక పేపర్ తీసుకొని మీరు రాసుకోండి, వాట్ ఆర్ ఆల్ ద సిచ్యువేషన్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ లైఫ్. అంటే హెల్త్ పరంగా ఏమొస్తుంది మన సిచ్యువేషన్స్ రాసుకోండి. మీరు రాసుకొని ఏం చేస్తారంటే మీరు, రైట్, రాసుకొని మీరు ఏం చేస్తారంటే దాంట్లో ప్రయారిటీ ఇచ్చుకోండి. 1 or 2 3 4, ఒకటో రెండో మూడో నాలుగు చేసుకోండి. దెన్ యూ ఫైండ్ ఎ కోచ్ లైక్ అస్. దెన్ యూ ఫాలో ద పాత్. రైట్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇవన్నీ సరే అండి, నాకు ఇవన్నీ ఏం చేయాలి సింపుల్గా చెప్పండి అన్నారు అనుకోండి, వెరీ సింపుల్గా చెప్తాను అనుకోండి నేను. నాకు కోచ్ దగ్గర పోవడం టైం లేదు, ఏదో ఏదో మీరు ఎన్నో రీజన్ చెప్పచ్చు. వెరీ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఎవ్రీ డే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీరు అలవాటు చేసుకోవచ్చు. ఎలాగంటే ప్లాన్ టు ఈట్ మేబీ 3 times. ఓకే, 3 times మాత్రం మ్యాక్సిమం మీరు 3 times మాత్రం తినండి. ఆ 3 times తినేది మీరు ఈచ్ టైం తినడానికి 4 to 5 hours గ్యాప్ పెట్టుకోండి. మీరు అంటే అఫ్ కోర్స్ రియల్గా మరీ బ్యాడ్ ఫుడ్ తినమనట్లేదు, బట్ మీరు మీకు తోచింది తినండి. కేవలం మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ నుంచి మార్చేసి జస్ట్ 3 సార్లు తినడం బట్టి మధ్యలో 4 నుంచి 6 గంటల టైం కనుక మీరు ఇచ్చారనుకోండి, వారం రోజులలో మీ ఆరోగ్యంలో చాలా మార్పు వచ్చేస్తుంది. మీకు మీరే బరువు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి, లేకపోతే మీ ఎనర్జీ బాగుండొచ్చు, మీ ఆలోచన బాగుండొచ్చు, మీకు మంచి నిద్ర కూడా పట్టే అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఈ సింపుల్ థింగ్. ఇక్కడ 3 times తిన్నానంటే సపోజ్ లెట్స్ సే మార్నింగ్ నేను 9 o'clock తిన్నాను అంటే 4 to 6 hours అంటే మనం 1 to 3 వరకు మళ్ళీ ఏం తినకూడదు. మీరు ఆఫీస్కి వెళ్ళారు, లేక మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు, ఇగో ఇది చూడు అనగానే ఒకటి తీసేసుకొని మన నోట్లు వేసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ ఆల్సో కౌంట్ యాజ్ ఈటింగ్ సంథింగ్. సో చిన్న పుట్నం కానీ, పల్లి గింజ కానీ, లేకుంటే చిన్నగా షుగర్ కానీ, చిన్న చాక్లెట్ ముక్క, పండు కానీ ఏది తినకూడదు. 4 to 6 hours మీరు ఆపేసేయాలి. మధ్యలో ఎక్కడికి పోయినప్పుడు మనం కాఫీ టీ తాగారనుకోండి, ఓన్లీ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ, వాట్ ఎవర్ దట్, అలాంటివి మాత్రమే తాగాలి. షుగరు, మిల్క్ అలాంటివి ఏమి తాగకూడదు. ఏమి చేసినా ఈ 3 times చేయాలి రోజు మీరు. ఎనీథింగ్ దట్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ విత్ ద ఫైబర్ ఆర్ షుగర్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఈటింగ్ ఓన్లీ 3 times చేయండి. మీరు
బ్రహ్మాండంగా మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అయిపోతుంది, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయిపోతుంది. ప్రాబ్లం అప్పుడు మీరు అరే వీళ్ళు చెప్పేది, భావితరం వాళ్ళు చెప్పేది బాగుంది అని మీరే మా దగ్గరకు వచ్చేసి మాకు అసెస్మెంట్ చేయండి, మీ 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 హెల్ప్ కావాలని అడిగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అట్లీస్ట్ 1 or 2 hours బిఫోర్ ఆడియో వీడియోని ఐ మీన్ వీడియో మానేయండి, చూడడం, స్క్రీన్ చూడడం మానేయండి పడుకునే ముందు 1 or 2 hours బిఫోర్. అండ్ ఈ 3 మీల్స్లో లాస్ట్ మీల్ కనుక 7 o'clock ఆర్ బిఫోర్ ఉంటే ఇంకా మంచిది. ఈ వెరీ సింపుల్ మార్పులు మీరు చేశారనుకోండి, మీ లైఫ్ అనేది యూటర్న్ ఇచ్చుకుంటుంది ఆరోగ్యపర విషయంలో. ఓకే. సో బట్ లేదండి నేను ఒక పద్ధతి ప్రకారంగా పోవాలి అన్నారనుకోండి, రైట్? సో యా, వాట్ వీ కెన్ డూ ఇస్ ఫీల్ ఫ్రీ టు గెట్ ఏ హెల్త్ అసెస్మెంట్. మా దగ్గర రండి, మీకు హెల్త్ అసెస్మెంట్ చేస్తాము. ఆ, మీకు హెల్ప్ చేస్తాము, ఎలా 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 గైడ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక పద్ధతి ప్రకారంగా వెళ్దాం. అంటే కొంత బ్లడ్ టెస్ట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు చేయించేసి దాని ప్రకారంగా కూడా మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాం మేము. ఓకే. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ అండ్ దిస్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్, అరుణ గారు. ఎస్ ఎస్, చాలా చాలా గ్రేట్ శ్రీనివాస్ గారు. అదే ఇంతకు ముందు మేము కూడా 5 times 6 times డైట్, అంటే ఎవ్రీ 2 times టాబ్లెట్ వేయాలి తినాలి అన్నట్టు ఉండేది. మీ గైడెన్స్ వల్ల గ్యాప్ మధ్యలో ఏం తినకుండా ఓన్లీ 3 meal a day ఆర్ 2 meal a day ప్లాన్ లోకి వచ్చి చాలా చాలా బెనిఫిట్ అయ్యాము. అది చాలా గ్రేట్ అడ్వైజ్. అది 3 meal a day అంటే 3 times మాత్రమే తినాలి, రిమైనింగ్ టైం అంతా వాటర్ కన్జ్యూమ్ చేయాలి, 4 to 6 hours గ్యాప్ ఇవ్వాలి మీల్ కి అన్నది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ ఆల్మోస్ట్ హెల్దీగా ఉండడానికి చాలా టిప్స్ చెప్పారు మీరు, ఇప్పుడు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మరొక వీడియో తోటి వచ్చే నెలలో కలుద్దాము. తప్పకుండా మా ఛానల్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరితోటి. సో ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాము. మరొక వీడియో తోటి మేము అతి త్వరలో మేము ముందుకు వస్తాం.